గాక. యేసుక్రీస్తు ప్రభువారి పేరిట మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. మరి విశేషంగా ప్రత్యేకించి మరి మా ప్రియులు స్నేహితులు సతీష్ అన్నకు, అలాగే కళాగారికి, నేను వీళ్ళ పేర్లు మర్చిపోలేదు, నైతు, నోయి, స్పర్జన్, వారి కుటుంబం అంతటికి, మరి ముఖ్యంగా మరి మా సీనియరు పెద్దలు నాగేష్ అన్న గారికి కూడా నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఈ విధంగా మీ ఎదుట నిలబడి దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి ఇది దేవుడిచ్చిన సమయంగా, అవకాశంగా భావిస్తూ ఉన్నాను. దేవుని వాక్యంలోకి మనం వెళ్దాము. ఇర్మియా గ్రంథం నుంచి కొన్ని వచన భాగాలు, మొదటి అధ్యాయం నుంచి కొన్ని వచన భాగాలు మీతో చదివిస్తాను. మొదటి అధ్యాయంలో 19 వచనాలు ఉన్నాయి. 19 వచనాలు కూడా మనం చదువుకుంటే మంచిది. సమయాభావం వల్ల కొన్ని వచనాలు తగ్గించి చదువుకుందాం. మనందరం మార్చి ఈ వచనాలు చదువుకుందాం. బైబిల్ గ్రంథంలో పేజీ నెంబర్ 627 మీరందరూ తీసినట్లుగానే నాకు కనిపిస్తూ ఉంది. నేను 1వ వచనం చదువుతా, మీరు 2వ వచనం, అలాగా మార్చి చదువుదాం. బెన్యామీను దేశమందలి అనాతోతులో కాపురమున్న యాజకులలో ఒకడై హిల్కియా కుమారుడైన ఇర్మియా వాక్యములు. మరియు యోషియా కుమారుడగు యెహోయాకీము యోదాకు రాజై ఉండగాను, యోషియా కుమారుడగు సిద్కియా యోదాకు రాజై ఉండగాను, అతని ఏలుబడి 11వ సంవత్సరాంతము వరకును, అనగా ఆ సంవత్సరమున 5వ నెలలో యెరూషలేము చెరదీసుకుని పోబడు వరకును ఆ వాక్కు ప్రత్యక్షమగుచుండెను. ఆరో వచనం నేను చదువుతున్నాను. అందుకు అయ్యో ప్రభువగు యెహోవా, చిత్తగించుము, నేను బాలుడనే, మాటలాడుటకు నాకు శక్తి చాలదని నేననగా, వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. పెళ్ళగించుటకును, విరగగొట్టుటకును, నశింపజేయుటకును, పడద్రోయుటకును, కచ్చుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. పన్నెండవ వచనం. యెహోవా, నీవు బాగుగా కనిపెట్టితివి, నేను చెప్పిన వాక్యంను నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నాను. నేను అందుకు యెహోవా ఇలాగ సెలవిచ్చెను, ఉత్తర దిక్కు నుండి కీడు బయలుదేరి ఈ దేశ నివాసులందరి మీదికి వచ్చును. అప్పుడు యెరూషలేము వారు నన్ను విడిచి అన్యదేవతలకు ధూపం వేసి తమ చేతులు రూపించిన వాటికి నమస్కరించుట అను తమ చెడుతనమంతటిని బట్టి నేను వారిని గూర్చిన నా తీర్పులు ప్రకటింతును.
18, 19 2 వచనాలని అందరం కలిసి చదువుకుందాం. యూదారాజుల యొద్దకు కానీ, ప్రధానుల యొద్దకు కానీ, యాజకుల యొద్దకు కానీ, దేశ నివాసుల యొద్దకు కానీ, ఈ దేశమంతటిలో నీవెక్కడికి పోయినను ప్రాకారము గల పట్టణముగాను, ఇనప స్తంభముగాను, ఇత్తడి గోడలుగాను నీ ఉండునట్లు ఈ దినమున నిన్ను నియమించి ఉన్నాను. వారు నీతో యుద్ధము చేతురు కానీ నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీపైని విజయము పొందజాలరు. ఇదే యెహోవా వాక్కు. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభు సహాయాన్ని కోరదాం. ప్రభు మనందరితో మాట్లాడాలని మీరు కూడా ప్రార్థన చేయవచ్చు. దయగలిగిన మా ప్రభువా, మీకు వందనాలు. మీరు మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన యొక్క సమయాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు. ఈ సాయంకాల సమయం అంతటిని మా కొరకు దీవించమని మీరే మాతో మాట్లాడి మా ఆత్మీయ జీవితాలకు కావలసిన సంగతులను, ప్రోత్సాహకాలను, హెచ్చరికలను మీరు మాకు అనుగ్రహించండి. ఈ లోకంలో మీకోసం యథార్థంగా మేము జీవించడానికి, ఈ లోకంలో ఉన్నటువంటి అనేక విధములైన సవాలుల మధ్యలో మేము మీకోసం సవాలుతో జీవించడానికి మాకు సహాయం చేయమని మహిమా ఘనత మీకే చెల్లిస్తూ మా రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువారి పేరట ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఒకసారి ఒక యవనస్తుడు బయలుదేరి ఒక ఊరు వెళ్తున్నాడు. ఉదాహరణగా నేను మీతో చెప్తాను. విజయవాడ నుంచి ఖమ్మం వెళ్తున్నాడు అనుకుందాం. విజయవాడ రైల్వే స్టేషన్లో తనున్నాడు. తను వెళ్ళాల్సిన ట్రైన్ కోసం తను వెయిట్ చేస్తూ ఉన్నాడు. వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు తనకు అర్థమైంది, ఇంకా సుమారు ఒక 15 నిమిషాలు సుమారుగా టైం ఉంటుంది. ఈ లోపల ఏదన్నా ఒక వాటర్ బాటిల్ కొనుక్కుందాం, లేకపోతే ఇంకేమన్నా స్నాక్స్ ఏమన్నా కొనుక్కుందాం అనుకొని తను అటు ఇటు వెళ్తున్నాడు. ఏవో కావాల్సినవి తీసుకుంటా ఉన్నాడు. ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకో 10 నిమిషాలు టైం ఉంది అనుకున్నప్పుడు ఆ ప్లాట్ఫామ్ మీద తనకి ఒక విచిత్రంగా ఒక వెయింగ్ మిషన్ కనిపించింది. బరువు చూసే యంత్రం తెలుసు కదా, ఇప్పుడు కొంచెం అరుదుగా ఉన్నాయి. కానీ ఆ మిషన్ మీద నిలబడి ఆ 1 రూపీ కాయిన్ దాంట్లో వేస్తే అది ఇలా గిరాగిరా తిరిగినట్లుగా తిరుగుతుంది. ఆ తర్వాత ఒక టికెట్ బయటకు వస్తుంది. చూసారా మీరు, ఎప్పుడన్నా చూసుకున్నారా అలాగా? సో తనకు అనిపించింది, ఇది బాగుంది, ఇది ఒకసారి ట్రై చేద్దాం, చానాళ్ళైంది బరువు నేను చూసుకోక అనుకుని తన దగ్గర ఉన్న చేంజ్ ఏదైతే ఉందో కాయిన్స్ తీసుకున్నాడు. తీసుకొని ₹1 దాంట్లో వేశాడు. ఒక టికెట్ బయటకు వచ్చింది. మీరు ఎప్పుడైనా పరిశీలించారా లేదో కానీ ఆ టికెట్ వెనక కూడా కొంచెం వేరే మ్యాటర్ ప్రింట్ అయి ఉంటుంది. టికెట్ మీదేమో వెయిట్ ఉంటుంది, ఆ టికెట్ వెనుక కొంచెం ఏదో ఒక చిన్న విషయం ఉంటుంది దాంట్లో. తను చూసుకున్నాడు, తన వెయిట్ తను చూసుకున్నాడు. చూసుకున్న తర్వాత టికెట్ ఇలా తిప్పి దీంట్లో ఏముంది, ఏముంటుంది అన్నారు? జాతకం. ఓకే, అదేదో ఉంటుంది కదా చూద్దామని అనుకున్నాడు. అనుకొని ఇలా తిప్పి చూశాడు. దాంట్లో ఏముందంటే ఇట్లా ఉంది, నీ పేరు రాజు, నువ్వు విజయవాడ నుంచి ఖమ్మం బయలుదేరి వెళ్తున్నావు, నువ్వు పలానా ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నావు, 10 నిమిషాల్లో ట్రైన్ రాబోతుంది అని ఉంది అందుట్లో. ఈ అబ్బాయి ఒక్కసారి అదిరిపోయాడు. ఒరే, జాతకం అంటే ఏదో చెప్తుంది, ఈరోజు నీకేదో డబ్బులు దొరుకుతాయి, లేకపోతే పెళ్ళి అయింది తొందరలో, ఏవో ఉంటాయి, కానీ ఇదేంటి విచిత్రంగా ఉంది, నా పేరు, నా బరువు, నేను వెళ్ళే ట్రైను, అది వచ్చే టైము అన్నీ విచిత్రంగా ఉన్నాయి ఏంటని మళ్ళీ ఈ జేబులో చూస్తే ఇంకో కాయిన్ దొరికింది. ఇది అసలైందో కాదో ఒకసారి దీన్ని ఒకసారి చెక్ చేయాలనుకున్నాడు. అనుకొని మళ్ళీ ₹1 వేసాడు. అందులో వేస్తే మళ్ళీ టికెట్ వచ్చింది. దాంట్లో ఏమనుందంటే, ఈసారి నీ పేరు రాజు, నువ్వు విజయవాడ నుంచి ఖమ్మం వెళ్తున్నావు,
నువ్వు వెళ్ళే ట్రైన్ నెంబర్ ఇది, నువ్వు వెళ్ళే ట్రైను ఇంకొక 3 నిమిషాల్లో ప్లాట్ఫామ్ మీదకి రాబోతుంది అని దాని మీద కనిపించింది. అరే ఏం అర్థం కావట్లే, ఇంత యాక్యురేట్గా ఎలా చెప్తుంది? టైం మారుతుంటే ఇది కూడా టైం మార్చి మరీ చెప్తుంది. లేదు ముచ్చటగా 3వసారి నేను చెక్ చేయాల్సిందే అని జేబులో కాయిన్స్ చెక్ చేస్తే లేవు. పక్కన ఇంకొక షాప్ దగ్గరికి వెళ్ళి ఏదో తన దగ్గర ఉన్న 10 రూపీస్ నోట్ తీసుకొని దాన్ని మార్చి మళ్ళీ వచ్చి మళ్ళీ చెక్ చేశాడు. చెక్ చేస్తే మళ్ళీ టికెట్ వచ్చింది. ఈసారి సేమ్ బరువు, ఏం తేడా లేదు. దాంట్లో మళ్ళీ తిప్పి చూశాడు. నీ పేరు రాజు, నీ బరువు ఎంత, నీవు పలానా విజయవాడ నుంచి ఖమ్మం వెళ్తున్నావు, నువ్వు వెళ్ళాల్సిన ట్రైను ఇప్పుడే వెళ్ళిపోయింది అని దాని మీద కనిపించింది. వాస్తవానికి ఎందుకు నేను ఈ మాట చెప్పానంటే, తను వెళ్ళాల్సిన ప్రయాణం మీద తన దృష్టి ఉండాలి. దారిలో ఎన్నో కనపడతాయి, ఎన్నో విషయాలు ఉంటాయి, దృష్టి మళ్లించే సంగతులు చాలా కనిపిస్తూ ఉంటాయి. వాటి వైపుకి తిరిగినప్పుడు, అనవసరంగా టైం స్పెండ్ చేసినప్పుడు ఏమవుతుందంటే వెళ్ళాల్సిన గమ్యస్థానాన్ని చేరుకోలేం. లోకంలో మన జీవితానికి కూడా చాలా సవాళ్ళు ఉంటాయి. మన ఆధ్యాత్మిక నడక, ఆత్మీయ జీవితంలో, మన ప్రయాణంలో కూడా మనకు కూడా చాలా సవాళ్ళు ఉంటాయి. వీటి వైపు చూస్తూ కూర్చుంటే మన దృష్టి కూడా మళ్ళీపోతుంది, గమ్యాన్ని మనం చేరుకోలేం. మీరు ప్రశ్న వేయచ్చు, అనుకోవచ్చు, మాకేముంటుంది సవాళ్ళు, మా జీవితానికి ఏముంటాయి మేము ఎదుర్కొనేవి అని అనుకోవచ్చు. ఇప్పుడు మనం చదువుకున్న ఇర్మియా గ్రంథంలో 1వ అధ్యాయంలో ఈ సన్నివేశం జరుగుతున్నప్పుడు, దేవుడు ఇర్మియాతో మాట్లాడుతున్నప్పుడు, ఇర్మియా వయసు కూడా మీలో ఇక్కడ కూర్చున్న చాలామంది వయసు వాడే. సుమారుగా ఓ 15 సంవత్సరాల కంటే కూడా కొంచెం చిన్నవాడే అయి ఉండొచ్చు. 15 సంవత్సరాలు అనుకోండి అందాజుగా. దేవుడు ఇర్మియాను పిలుస్తున్నాడు. అంటే అరౌండ్ 10వ తరగతి వయసు అన్నమాట. మీలో ఎవరైనా 9, 10 ఇంటర్మీడియట్ ఆ ఏజ్లో ఉన్నోళ్ళు ఉంటే ఎగ్జాక్ట్గా మీ ఏజ్ గ్రూపే దేవుడు ఇర్మియాతో మాట్లాడుతున్నప్పుడు, చాలాసార్లు మన జీవితంలో మనం అనుకుంటాం దేవునితో మనకు జీవితం చాలా కష్టసాధ్యమైంది అని మనం భావిస్తాం. దేవునితో నడవడం మనకు వల్ల కావడం లేదు, వీలు కుదరటలేదు అని అనుకుంటాం. కొన్నిసార్లు ఈ క్రైస్తవ జీవితానికి ఇంకా ఇంతటితో వదిలేస్తే బాగుంటుందేమో, ఇదో పెద్ద సవాల్ అయిపోయింది, ఇదొక పెద్ద సమస్య అయిపోయింది అని అనుకుంటాం కొన్నిసార్లు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, నేను కూడా ఇలాంటి పరిస్థితి ఎదుర్కొన్నా. చిన్న వయసులో ఉండగా, చాలా చిన్నప్పుడే అమ్మా నాన్న మంచి దేవుని వాక్యం చెప్పారు. దేవుడు నా హృదయంలో అద్భుతమైన కార్యం జరిగించాడు. ప్రభు కొరకు జీవించాలి అని ఎప్పుడైతే గట్టిగా నిలబడాలి అని తీర్మానించుకున్నానో, అప్పటి నుంచే ఆటుపోట్లు జీవితానికి ప్రారంభమయ్యాయి. ఒకానొక స్టేజ్లో నేనేమని ప్రార్థన చేశానంటే, ప్రభువా ఇంక చాలే, నన్ను వదిలే, ఎందుకు ఇంకా మీకోసం జీవించాలని నాకు ఆశ ఉంటుందిలే, కానీ అది ఇప్పట్లో అయితే అయ్యేలాగా లేదు. ఓ 10 సంవత్సరాల తర్వాత కానీ, ఓ 20 సంవత్సరాల తర్వాత కానీ మళ్ళీ ట్రై చేస్తాను, కొంచెం నాకు వదిలేసేయి నన్ను అని లిటరల్గా నేను ప్రార్థన చేశాను. కానీ వెనక్కి తిరిగి చూసుకుంటే అదంతా నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ప్రభు చెయ్యి పట్టుకొని నడిపించే విధానం. ఇర్మియాతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యంలో ఈ 1వ అధ్యాయంలో మనం చదువుకున్న ఈ వచన భాగాల్లో నుంచి మన ఆత్మీయ జీవితంలో దేవుని కొరకు మనం బ్రతకడానికి ఇర్మియా జీవితం నుంచి మనం ఒక 4 విషయాలను మనం చూడొచ్చు. ఆ 4 సవాళ్లే ఈరోజు మనం కూడా ఎదుర్కొంటూ ఉంటాం సాధారణంగా. యేసు ప్రభు కోసం ఈ లోకంలో మనం సవాలుగా జీవించడానికి,
యేసు ప్రభు కోసం మనం ఈ లోకంలో ఛాలెంజింగ్గా మనం బ్రతకడానికి మనం ఎదుర్కొనేటటువంటి సవాళ్ళు ఉన్నాయి. వాటిలో మనం తీసుకోవాల్సినటువంటి కొన్ని ప్రికాషన్స్, కొన్ని జ్ఞాపికలు మనం జాగ్రత్తగా చూసుకుంటే మన జీవితంలో ప్రభు తన చెయ్యి మనకు అందిస్తాడు తప్పకుండా. కొన్ని విషయాలు నేను మీతో చెప్తాను. మొదటి వచనాల్లో ఇలాగుంది. యిర్మీయా ఎవరు, ఆయన యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, తన పరిస్థితి ఏంటి అనే సంగతులు గనక మనం చూసినట్లయితే యిర్మీయా జీవితంలో మనం 1వ వచనంలోనే మనకి ఇలా తెలుస్తుంది. యిర్మీయా ఎవరంటే మొదటి వచనం తన ఇంట్రడక్షన్ కనిపిస్తూ ఉంటుంది. అదేంటో మీకు వివరంగా చెప్పడానికి ముందు మరోసారి ఆ వచనం చూద్దాం. బెన్యామీను దేశమందలి అనాతోతులో కాపురమున్న యాజకులలో ఒకడై హిల్కియా కుమారుడైన యిర్మీయా అనే మాటలు మనకు కనబడుతున్నాయి. యిర్మీయా ఎవరు అనంటే వాళ్ళ నాన్న గురించి ఇక్కడుంది. వాళ్ళ నాన్న యాజకులలో ఒకడు అనే మాట కనబడుతుంది. వాళ్ళ ఊరు కూడా యాజకులు నివసించే ఊరు. యెరూషలేముకి కొద్ది దూరంలో ఉన్నటువంటి ఒక చిన్న గ్రామంలో వాళ్ళు ఉన్నారు. యిర్మీయా బై బర్త్ ఒక యాజక కుటుంబంలో జన్మించాడు. దేవుని మందిరంలో సేవ చేసే కుటుంబంలో తనున్నాడు. ఇప్పుడు దేవుడు తనకు మరొక పని చెప్తున్నాడు. దేవుడు యిర్మీయా తను సహజ సిద్ధంగా స్వతహాగా వాళ్ళ నాన్నగారు ఏ పనిలో ఉన్నారో ఆ పనిలో తను ఉండడం తనకు చాలా సులువైన పని, చాలా తేలికైన పని. ఒక యాజకుడిగా వాళ్ళ నాన్నగారు ఏం చేస్తున్నాడో ఆయన చూస్తున్నాడు. వాళ్ళ నాన్న యాజకుడు కాబట్టి యాజకుడిగా వాళ్ళ నాన్నగారు ఏం చేస్తూ ఉంటాడో యిర్మీయా చూస్తున్నాడు. వెరీ కంఫర్టబుల్ జాబ్, చాలా సులువుగా ఉంది. దేవాలయానికి వెళ్ళడం, వంతు వచ్చినప్పుడు అక్కడ సేవ చేయడం, ఆ దేవాలయానికి తీసుకొచ్చేటటువంటి అర్పణలు ఏవైతే ఉంటాయో వాటిని పరిశీలించడం, జంతువులైతే అవి ఏమన్నా తేడా ఉందా, మంచిగున్నాయా లేదా అని పైపైన పరిశీలించి వాటిని తను ఓకే అని చెప్తే దాన్ని బలర్పిస్తారు. అలా పరిశీలించడం, వచ్చినటువంటి ఆ కానుక ఏదైతే ఉందో వాళ్ళకి రావాల్సినటువంటి పోర్షన్, భాగం, దాన్ని తీసుకొని వచ్చి చక్కగా తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాడు. ఇది జీవితం సజావుగా సాగిపోతుంది అన్నట్లుగా తన పరిస్థితి ఉంది. అయితే మనం ఈ క్రింద వచనాల్లో మనం చూస్తున్నప్పుడు 4, 5 ఆ వచన భాగాల్లో మనం ఏమని చూస్తామంటే యెహోవా వాక్కు ఆయనకు ప్రత్యక్షమైందని చూస్తాం. దేవుడు జనములకు ప్రవక్తగా నియమించాడు అన్న సంగతిని మనం చూస్తాం. యిర్మీయాని దేవుడు ప్రవక్తగా నియమించాడు. యిర్మీయాతో దేవుడు అంటున్నాడు, యిర్మీయా నేను నిన్ను ప్రవక్తగా నియమించాను ప్రజలకి, దేశాలకి, నువ్వు ఆ పని చేయాలి అని పిలుస్తున్నప్పుడు ఇప్పుడు యిర్మీయాకి మొదటి సవాలు ఎదురైంది. ఏంటి ఆ మొదటి సవాలు అంటే వృత్తిపరమైన సవాలు, ప్రొఫెషనల్ ఛాలెంజ్. ఏంటి ఆ వృత్తిపరమైన సవాల్ అంటే తను చేసుకుంటున్న తన ఉద్యోగం లేదా తను చేస్తున్న తన పని లేదా తనకు రావాల్సిన పని, తను వంశపారంపర్యంగా చేయవలసిన తన పని ఏదైతే ఉందో ఆ పని చాలా సులువైన పని. తనకు సహజ సిద్ధంగా స్వతహాగా తనకొచ్చిన పని సులువైన పని, చాలా సౌఖ్యవంతమైన పని. చేయడానికి ఏమాత్రం కూడా వెనక తిరిగి చూడక్కర్లేదు, ఏమాత్రం ఆలోచించుకో అక్కర్లేదు. చక్కగా తన పని తను చేసుకుంటూ పోతాడు. తన మనసులో కూడా ఇలాగే ఉంది. ఏముండొచ్చు అంటే మా నాన్నగారు మంచి యాజకుడు, నేను కూడా ఇదే వృత్తిలో ఉంటా కాబట్టి దానికి నేను ప్రిపేర్ అవ్వటమే నేను చేయాలి. ధర్మశాస్త్రాన్ని కంఠస్థం చేసి ఆ పనిలో నేనుంటే చాలు, నా జీవితం ముందుకెళ్తుంది అనుకున్నప్పుడు దేవుడు తనని మరో పని కోసం పిలిచాడు. దేవుడు ప్రియమైన స్నేహితులారా, ఈ లోకంలో ఇది మన జీవితంలో ఏ విధంగా ఉంది, మనకెలా వర్తిస్తుంది అనంటే ఇది మనకు కూడా చాలా చక్కగా వర్తిస్తుంది. ఈ లోకంలో మనం
స్వతహాగా మనం ఏదో ఒక పనిలో మనం ఉంటాం, ఏదో ఒక ఉద్యోగాన్ని సంపాదించుంటాం. మీలో కొంతమంది పెద్దలు ఉన్నారు, ఒక ఉద్యోగంలో సెటిల్ అయిన వారు, స్థిరపడిన వాళ్ళు ఉన్నారు. ఆ ఉద్యోగాన్ని చేస్తూ జీవితాన్ని, కుటుంబాన్ని కొనసాగిస్తూ ఉంటున్నారు. కొందరు చదువుకుంటూ ఉన్న వయసులో ఉన్నటువంటి యవనస్తులైతే మీకు ఇప్పటి నుంచే కొన్ని ఆలోచనలు ఉన్నాయి. గ్రూప్స్ ఏవో రాయాలి, లేకపోతే ఇంజనీరింగ్ వైపు వెళ్ళాలి, సివిల్ సర్వీసెస్కి వెళ్తే బాగుంటుంది అన్నట్లుగా కొన్ని ఆలోచనలు ఏవో కొన్ని ఉంటాయి. సో దాంట్లో మీకున్న నైపుణ్యత మీకు ఆల్రెడీ ఉంది కాబట్టి అటువైపు మేము వెళ్తాం, చక్కగా మా జీవితాన్ని మేము రన్ చేసుకుంటాం అని మీరు అనుకుంటూ ఉంటారు. కాలేజీకి వెళ్తున్నారు, కాలేజీలో చక్కగా చదువుకుంటూ ఉన్నారు, మీ జీవితం సజావుగా వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు విషయం ఏంటయ్యా అంటే, దేవుని కొరకు ప్రభువును నమ్మి, ప్రభువులో విశ్వసించి, ప్రభు కొరకు జీవించడం అనే సంగతి ఏదైతే ఉందో అది అక్కడే సవాలు, అక్కడే మనకి చిక్కుముడిలాగా అనిపిస్తుంది. సాఫీగా అందరిలాగా చదువుకుంటుంటే నా జీవితం సజావుగా పోతూ ఉంది, కానీ నేను యేసు ప్రభువుని నమ్ముకొని క్రైస్తవుడిగా నా చుట్టూ ఉన్నటువంటి యవనస్తుల మధ్యలో నేను నా సాక్ష్యాన్ని కాపాడుకోవడం నాకు ఒక పెద్ద సవాలు అని యవనస్తులు భావిస్తారు. పెద్దలైతే నా ఉద్యోగాన్ని నేను చేసుకుంటూ నా జీవితాన్ని నేను ముందుకు వెళ్తూ ఉంటాను, అంతా బాగానే ఉంది, కానీ నేను పనిచేసే పని స్థలంలో, నా ఉద్యోగం చోట దేవుని కొరకు నేను బ్రతకడం, నా సాక్ష్యాన్ని కాపాడుకోవడం, యేసు ప్రభు బిడ్డగా, యేసు క్రీస్తు ప్రభు యొక్క శిష్యునిగా నేను జీవించడం ఏదైతే ఉందో అది నాకు చాలా కష్టంగా ఉంది అని భావిస్తూ ఉంటారు చాలాసార్లు. అవును ప్రియమైన స్నేహితులారా, ఇర్మియా జీవితంలో కూడా యాజక వృత్తిలో తను ఉండడం తనకు చాలా సులువైన సంగతే, కానీ దేవుడు తనకు పిలిచిన ఆ పిలుపు ఏదైతే ఉందో, ఆ పిలుపును తను స్వీకరించడం ఏదైతే ఉందో అది తనకు చాలా సవాలుతో ఉంది. యాజకుడిగా జంతువుల యొక్క పైనే పరీక్షించే ఆ వ్యక్తి ఇప్పుడు దేవుని యొక్క పిలుపు ప్రకారంగా దేవుడు పిలిచినందుకు గాను మనుష్యుల హృదయాలను పరిశీలించాల్సి రావాల్సి వస్తుంది. మనుష్యుల హృదయంతో డైరెక్ట్గా తను అడ్రస్ చేయాల్సి వస్తుంది. రాజీ లేకుండా దేవుడు ఏం పిలుస్తున్నాడో, ఏం చెప్తున్నాడో ఆ మాటలు ఉన్నవి ఉన్నట్లుగా తను ప్రకటించాలి అని అంటేనే తనకు చాలా కష్టంగా తనకు అనిపిస్తూ ఉంది. ఇది మొదటి సవాలు, వృత్తిపరమైన సవాలు. ఈ లోకంలో ఎలాంటి వృత్తిలో మనం ఉన్నా పర్వాలేదు, ఏదైనా దేవుడు నీకు దేంట్లో నైపుణ్యత ఇచ్చాడో, దేంట్లో ఆసక్తి ఇచ్చాడో, చాలాసార్లు మీరు ఇలా అనుకుంటారు, దేవుడు నిజంగా నేను ఈ లోకంలో ఏం చేయాలని కోరుతున్నాడు, ఏ ఉద్యోగానికి నేను వెళ్ళాలని కోరుతున్నాడు, నా కెరీర్ నేను ఎటు నడిపించుకోవాలని దేవుడు కోరుతున్నాడు అనే ప్రశ్నలు మీకు ఉదయిస్తే దానికి జవాబు ఏంటంటే, దేవుడు మీలో ఏ ఆసక్తి నుంచాడో, ఏ నైపుణ్యత ఉంచాడో, ఎలాంటి అవకాశాలు దేవుడు మీకు ఇస్తున్నాడో అదే దేవుడిని యొక్క ఏర్పాటు మీ విషయంలో. మీకు ఒక విషయం మీద, ఒక కోర్సు మీద, ఒక వృత్తి మీద మీకు అత్యంత ఆసక్తి ఉండగా మరోవైపుకు దేవుడు మిమ్మల్ని నడిపించడం విషయంలో మీరు కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. అయితే మనం గమనించాల్సింది ఏంటంటే, దేవుడు తన బిడ్డల్ని, నువ్వు రక్షించబడి ఉంటే, నువ్వు ఒక విశ్వాసమైతే దేవుని పిలుపు ప్రాథమికంగా ఏంటి అంటే ఆయన్ను వెంబడించడం నీ పిలుపు. నువ్వు ఎక్కడున్నా, నువ్వు చదువుకుంటున్నావు, చదువుకుంటూ ఆయన్ని వెంబడించాలి. నీ చదువులో, నీ కాలేజీలో, నీ యొక్క కోర్సులో, నీ ఒక ఉద్యోగం చేస్తూ ఉన్నట్లయితే నీ ఉద్యోగం నువ్వు ఏ ఉద్యోగమైనా చేయొచ్చు, ఇది అది అని ఏమి లేదు. చట్టబద్ధంగా, న్యాయంగా, దేవుని యొక్క వాక్య ప్రమాణాలకు లోబడిన ఏ ఉద్యోగాన్నైనా నువ్వు స్వీకరించవచ్చు. అయితే అక్కడ నువ్వు దేవుణ్ణి వెంబడించాల్సి ఉంది. ప్రభువుకి సాక్షిగా, ఆయన శిష్యుడుగా నువ్వు జీవించాల్సి ఉంది. ఇది ప్రాథమికమైన పిలుపు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఇలా పిలిచాడు, నన్ను వెంబడించండి అని పిలిచాడు. ఇది మనందరికీ వర్తించేది. చాలాసార్లు మనం రక్షించబడిన తర్వాత
మనం అనుకుంటాం, నా పని ఇంక అయిపోయింది, నేను రక్షించబడ్డా, నేను టికెట్ తీసుకున్నా, ఇంకా ట్రైన్ వస్తే నేను ఎక్కడమే అన్నట్లుగా ఉంటాం. కానీ మనం రక్షించబడినప్పుడు మన పని అయిపోలేదు. ఎవరికైనా పెళ్ళయిందనుకోండి, పెళ్ళైపోగానే అమ్మయ్య నీ దారి నీదే, నా దారి నాదే అని అనుకుంటారా? లేదు. వివాహమైన తర్వాత వారిద్దరూ కలిసి ఒక్కటై వారిరువురు మరో జీవితాన్ని ప్రారంభం చేస్తారు. క్రైస్తవ జీవితం కూడా అంతే. నువ్వు విశ్వాసిగా, ప్రభువుని అంగీకరించిన వ్యక్తిగా నువ్వు ఉన్నప్పుడు నీ జీవితం కూడా అలాగే. వారానికి ఒక్కసారి ఒక గంట సేపు క్రైస్తవుడిగా నేను ఉంటానంటే కుదరదు. బైబిల్ స్టడీకో యూత్ మీటింగ్కో వచ్చినప్పుడు కాసేపు నేను ప్రభు కోసం జీవిస్తానులే, ఆ గంట మందిరంలో ఉన్నప్పుడు, బైబిల్ స్టడీలో ఉన్నప్పుడు అనుకుంటే కుదరదు. నీవు ఉన్న చోట, నువ్వు ఈ లోకంలో నువ్వు ఉన్నావు, పని మీద, ఉద్యోగం విషయంలో, లేకపోతే నీ పై ఆఫీసర్ బాస్ నేను ఎక్కడికో పంపిస్తున్నప్పుడు నువ్వు ఎక్కడెక్కడికో వెళ్తావు. నీ ఇంట్లో, నీ కుటుంబంలో నువ్వు అన్నవైతే అన్నగా, భర్తవైతే భర్తగా, తండ్రివైతే తండ్రిగా, నీ ఇంట్లో ఉద్యోగం విషయంలో నీకు ఏ రోల్ నీకు ఇవ్వబడిందో, ఏ బాధ్యత ఇవ్వబడిందో ఆ బాధ్యతలు స్వీకరించిన వ్యక్తిగా నువ్వు ఎక్కడున్నా నీ జీవితంలో నువ్వు మర్చిపోకూడని సంగతి ఏంటంటే ప్రభువును వెంబడించేందుకు నువ్వు పిలువబడ్డావు. ఇది ప్రాథమికమైన సంగతి. ఇప్పుడు సవాలంతా కూడా ఇక్కడే ఉంది. మన ఉద్యోగం మనం చేసుకుంటానికి మనకు పెద్ద సమస్య ఉండదు. హాయిగా మన క్లాస్ మనం చదువుకోవడానికి, మన తరగతిలో మనం కొనసాగడానికి పెద్ద సమస్య ఉండదు. కానీ ప్రభు కొరకు జీవించడం అనే దగ్గర, ప్రభువుని వెంబడించడం అనే దగ్గర, యేసు ప్రభుకు శిష్యునిగా నేను నడుచుకోవటం అనే దగ్గరే మనకొక గొప్ప సవాలు ఉంటుంది అనేది మనం గమనించాలి. ప్రియమైన స్నేహితులారా, ఈ మధ్య నాతో ఒక సహోదరి నాకు ఈ విధంగా ఫోన్ చేస్తుంది. అన్న, నన్ను ఆఫీస్లో నేను చాలా ఇబ్బందికి లోనవుతున్నాను, నాకు చాలా కష్టంగా ఉంది, నా ఉద్యోగం కొన్నిసార్లు నేను మానుకుంటే బాగుంటుందేమో అని కూడా అనిపిస్తుంది అంటుంది. ఎందుకమ్మా, ఇప్పటి రోజుల్లో ఉద్యోగం రావడమే చాలా కష్టంగా ఉంది కదా, నీకు మంచి ఉద్యోగం వచ్చింది, దేవుడి దయ వల్ల చక్కగా నువ్వు కొనసాగుతున్నావు, ఎందుకు నీకు అలా అనిపిస్తుందంటే నాకు చాలా టార్చర్ అన్నా అంటుంది. ఏంటమ్మా నీకున్న టార్చర్ అంటే, ఆఫీస్లో లంచం నేను తీసుకోనందుకు నాకు టార్చర్ అంటుంది. ఏంటి సంగతి అంటే, మా ఆఫీస్లో ప్రతిరోజు కొన్ని లక్షల రూపాయలు లంచాలు నడుస్తాయి. వద్దన్నా తీసుకొచ్చి ఇచ్చి వెళ్తూ ఉంటారు. నేను ఒకే ఒక తీర్మానం చేసుకున్నా, నేను ప్రభువుని వెంబడించడానికి, ప్రభు కోసం నేను సాక్షిగా జీవించడానికి. నేను లంచం తీసుకుంటే నా సాక్ష్యాన్ని నేను పోగొట్టుకున్న దాన్ని అయితే ఇతరులకు నేను ప్రభు గురించి నేను ఎలా చెప్పగలను? నేను తీసుకోను, ₹1 నేను లంచం ఇవ్వను, ₹1 నేను లంచం తీసుకోను అని నేను తీర్మానించుకున్న. ఇప్పుడు దానికోసం నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని చెప్తా ఉందన్నమాట. అవును ప్రియమైన స్నేహితులారా, ఈ లోకంలో అందరిలాగా నువ్వు జీవిస్తే నిన్నెవ్వరేం మాట్లాడరు, నిన్నెవరేమనరు. అందరి వల్లే నీ జీవితం దారిన పడి వెళ్తూ ఉంటే నీ జోలికి ఎవరు రారు. కానీ ప్రభువు కోసం నువ్వు బ్రతకడానికి ఎప్పుడైతే నువ్వు తీర్మానించుకుంటావో అప్పుడే నీకు ఒక సవాలు వస్తుంది. అదే యేసు ప్రభుని వెంబడించడం కొరకైన సవాలు. అది చిక్కుముడి. ఇర్మియాకి ఏ విధంగానైతే దేవుని యొక్క తనకంటూ ఉన్న ఆ పిలుపు విషయంలో తను లోబడేందుకు అదొక సవాలుగా తన ఎదుట నిలిచిందో, ఈ లోకంలో మనం ప్రభు కొరకు జీవించే విషయంలో కూడా అలాంటి సవాలు మన ఎదుట ఉంటుంది. మరో విషయం కూడా చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఇప్పుడు 2వ సవాలు ఇలాగుంది. 2వ వచనం ఇలాగుంది చూడండి. ఆమోను కుమారుడైన యోషియా యోదాకు రాజై ఉండగా అతని ఏలుబడి 13వ సంవత్సరమున యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమైంది అని మనం చూస్తున్నాం. యోషియా రాజు గురించి మనం చూస్తున్నాం. అంతేకాకుండా 3వ వచనంలో మీరు చూస్తే యోషియా కుమారుడగు యెహోయాకీము యోదాకు రాజై ఉండగా, యోషియా కుమారుడగు సిద్కియా యోదాకు రాజై ఉండగా అతని ఏలుబడిలో 11వ సంవత్సరాంతం వరకు
దేవుని వాక్కు ప్రత్యక్షం అవుతూనే ఉంది అన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన స్నేహితులారా, ఇక్కడ అక్కడ ఆ రోజుల్లో ఉన్న రాజుల గురించి రాయబడింది. వారి గురించి నేను వివరంగా మళ్ళీ ఆ అధ్యాయాల్లోకి నేను తీసుకుని వెళ్ళను. కానీ ఇప్పుడు ఇర్మియా ఉన్నటువంటి పరిస్థితి ఎలాంటి పరిస్థితో మీకు ఒక చిన్న ఉదాహరణ మీకు అర్థం అవడానికి చెప్తాను. యోషియా దైవభక్తి కలిగిన రాజు. ఇశ్రాయేలు ప్రజల్ని పరిపాలించిన రాజుల్లో, యూదా జనాంగాన్ని పరిపాలించిన రాజుల్లో యోషియా దైవభక్తి కలిగిన రాజు. ఎలాంటి దైవభక్తి కలిగిన రాజు అంటే, ఆ దేశంలో ఆత్మీయ సంస్కరణలకి ఆద్యుడు అని చెప్పాలి. అప్పటికి దేవాలయం అంతా భయంకరమైన చీకట్లో ఉంది. దేవాలయం భయంకరంగా పాడైపోయింది. విగ్రహాలు వచ్చి దేవాలయంలోకి చేరాయి. మీరు 2 రాజుల గ్రంథం చివరి అధ్యాయాలు 22 నుంచి 23 అధ్యాయాలన్నీ మీరు తర్వాత ఇంటికి వెళ్ళాక చదవండి. మీకు ఆ బ్యాక్గ్రౌండ్ అంతా మీకు కనిపిస్తూ ఉంటుంది. దేవాలయం పాడైపోయినటువంటి చాలా శిథిలం అని అనొద్దు, కానీ ఆత్మీయంగా భ్రష్టత్వం అన్నమాట. విశ్వాస భ్రష్టులైపోయారు దేశమంతా కూడా. భయంకరమైన విగ్రహారాధన దేశమంతా తాండవిస్తూ ఉంది. అలాంటి రోజుల్లో యోషియా రాజు తను ఉన్నాడు. ఇర్మియా ఆ తర్వాత దేవుడు తనతో మాట్లాడినప్పుడు క్రీస్తు పూర్వం 627 సంవత్సరంలో తన పనిని ప్రారంభం చేశాడు. ఇర్మియా దేవుని పని ప్రారంభం చేసినప్పుడు దేవుని యొక్క పరిచర్యకు తను విధేయత చూపించే విషయంలో ఒక్కసారి ఆయన విధేయత చూపించినట్టు మనం చూడం. ప్రభువా, ఎందుకు ప్రభువా, నేను చిన్నోడిని, నేను బాలుడిని, నన్ను వదిలిపెట్టేయి అన్నట్టు మనం చూస్తాం. 4 నుంచి 10 వచనాల్లో అదే కనబడతా ఉంటుంది. ప్రభువా, నేను బాలుడిని, ఇంకెవరినైనా చూసుకో, ఇంకెవరినైనా పిలువు, ఇంకెవరితో అయినా మాట్లాడు అని అన్నట్లుగా మనం చూస్తాం. ఒక్కసారి ఆలోచిస్తే ఎందుకు ఇర్మియా ఇలా అంటున్నాడు? దేవుని పని అంటే గొప్ప పని కదా, దేవుని కొరకు జీవించడం అంటే గొప్ప సంగతి కదా, దేవుడు పిలవటమే మహాభాగ్యం కదా. ఇలాంటప్పుడు ఇర్మియా ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాడు? ఆయన ఆలోచన వైఖరి ఎందుకు ఇలాగుంది అని అంటే, ఆ రోజుల్లో రాజకీయ పరిస్థితులు మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ఇర్మియా కంటే ముందు అక్కడున్న ప్రవక్త యెషయా ప్రవక్త. యెషయాను ఇశ్రాయేలు రాజులు, మనస్సే రాజు, ఇశ్రాయేలు రాజు అయినటువంటి మనస్సే రాజు ఏం చేశాడో మనకు తెలుసు. బైబిల్ పండితులు ఏమంటారంటే, యెషయా ప్రవక్తని మనస్సే రాజు ఏం చేశాడంటే రంపముతో 2గా కోయించి చంపేశాడు అని మనకు చరిత్ర చెప్తుంది. దేవుని గురించి ప్రకటించిన, దేవుని గురించి బోధిస్తున్న, దేవుని ప్రజలను హెచ్చరిస్తున్న రాజు, దేవుని ప్రజలను హెచ్చరిస్తున్న ప్రవక్తకు జరిగిన సంగతి ఏంటంటే 2 ముక్కలుగా రంపంతో కోసేశాడు యోధారాజు. ప్రియమైన స్నేహితులారా, ఇప్పుడు అలాంటి పరిస్థితి చూసినప్పుడు మనకు ఎలాగుంటుంది? మనమే అక్కడుంటే 1999 సంవత్సరంలో ఓ సంగతి జరిగింది. జనవరి నెలలో 22వ తారీఖు, అంటే ఎగ్జాక్ట్గా రేపటికి 25 సంవత్సరాలు అవుద్దన్నమాట. గ్రేహం స్టెయిన్స్ భక్తుడిని బారిపత జిల్లాలో, ఒరిస్సా రాష్ట్రంలో మనోహపూర్ అనేటువంటి గ్రామంలో అర్ధరాత్రి దుండగులు ఆయన కారులో పడుకొని ఉంటే ఆయన మీద, ఆయన పిల్లలిద్దరి మీద వినండి, ఆ డీజిల్ పోసి, ఫ్యూయల్ పోసి సజీవంగా దహనం చేశారు. ఆ సన్నివేశం జరిగినప్పుడు అప్పటి రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ గారు అన్నాడు, ప్రపంచంలో అవమాననీయమైన అమానవీయ సంఘటనల్లో ఇదొక సంగతి అన్నాడు. వాజ్పేయి గారు కూడా అప్పటి భారత ప్రధాని, ఆయన అన్నాడు, నా తల ఎంతో సిగ్గుతో నా తల కుమిలిపోతుంది, సిగ్గుతో నేను కుమిలిపోతున్నా, ప్రపంచ దేశాల ముందు నా తల ఎత్తుకోకుండా ఈ సంగతి చేసింది అని మాట్లాడాడు. ఆ రోజు భారతదేశ ప్రజలు ఉలిక్కిపడ్డారు. క్రైస్తవ విశ్వాసులు చాలామంది భయపడ్డారు. ఏంటి ఇలాంటి పరిస్థితి వచ్చింది? దేశం కాని దేశం, ప్రాంతం కాని ప్రాంతానికి వచ్చి తన సొంత ఇంటిని, బంధువుల్ని వదిలిపెట్టి, తనకున్న సౌఖ్యాలు వదిలిపెట్టి మన దేశానికి వచ్చి కుష్ఠరోగుల మధ్యలో సేవ చేస్తున్నటువంటి గ్రేహం స్టెయిన్స్ను అలా సజీవ దహనం చేసినందుకు చాలా బాధపడ్డాం.
అదే పరిస్థితిలో, అదే ఊరిలో, అదే జిల్లాలో మనం ఉన్నాం. అప్పుడు ఆ రోజే అనుకుంటే మనం ఎలా అనుకుని ఉండేవాళ్ళం, ఎలా ఊహించి ఉండేవాళ్ళం? ఆ పరిస్థితిని బట్టి నేను అనుకుంటున్నాను. నేను ఆ రోజు కాలేజీలోకి వెళ్తున్నాను. పొద్దున్నే ఆ క్యాంటీన్లో న్యూస్ పేపర్ చూసి ఆ సంగతి చదివి నేను లోపలికి వెళ్తున్నాను. కాలేజీలోకి వెళ్తున్నంతసేపు ఆ రోజంతా నా గుండె అంతా పిండేసినట్లుగా అయింది. ప్రభువా, మీకోసం బ్రతకడానికి, జీవించడానికి రోజులు ఇంకా లేవా? ఎలాగా మీకోసం మీ బిడ్డలు జీవిస్తారు? ఇలాంటి సంగతులు మా దేశంలో జరుగుతుంటే అని నా గుండె ద్రవించినట్లయింది. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఇర్మియా అదే రోజుల్లో ఉన్నాడు. కొద్ది సంవత్సరాలే అవుతుంది ఆ సంగతి జరిగి. బహుశా ఇర్మియా ఇట్లా అనుకుంటున్నాడేమో, నేను పర్లేదు, నా పనేదో నాకుంటుంది, నా లైఫ్ సెక్యూరిటీ నాది, నా జీవితం నాది అనుకుంటున్నప్పుడు దేవుడు పిలుస్తుంటే ఇప్పుడు ఇర్మియా సాకులు చెప్తున్నాడు. నేను బాలుడిని, నన్ను పిలవద్దు, ప్రభువా నన్ను విడిచిపెట్టేయి అన్నట్లుగా ఇర్మియా మాట్లాడుతున్నాడు. ప్రియమైన స్నేహితులారా, ఇది రాజకీయమైనటువంటి సవాల్ ఇర్మియాకుంది. ఇజ్రాయెల్ దేశం అంటే అది దేవుడు తన ప్రజల దేశం, తన ప్రజలకిచ్చిన దేశం, దేవుని వాగ్దాన దేశం అని మనం అనుకుంటాం. ఈ రోజుల్లో మన దేశంలో ఉన్న మనం అనుకుంటాము, మా దేశం ఒక ప్రత్యేకం, మా ప్రజలు మేము చెప్తే వినరు, ఇంకా ఏదేదో మత మార్పిడి అనుకుంటారు. దేవుని కొరకు జీవించాలంటే, దేవుని గురించి సాక్ష్యం ఇవ్వాలంటే, ఓ కరపత్రం ఇవ్వాలంటే మా జీవితాల్లో అయ్యి బాబోయ్ ఇప్పట్లో ఇది సాధ్యపడే పని కాదు అని మనం అనుకుంటాం. ఏమనుకో అక్కర్లేదు, ఇర్మియా అదే రోజుల్లో ఉన్నాడు. మనం జీవిస్తూ ఉన్న క్రైస్తవ వ్యతిరేక ధోరణులు విపరీతంగా పెరిగిపోయిన రోజుల్లో మనముండి మనం ఎలా అనుకుంటున్నామో, ఇర్మియా జీవిస్తున్న దినాల్లో కూడా దేవుని శత్రువులు, దేవునికి శత్రుత్వం పెరిగిపోయిన రోజుల్లోనే ఇర్మియా ఉన్నాడు. రాజకీయ పరిస్థితులు తనకేమాత్రం కూడా సరిపోయినట్టు లేవు, అనుకూలంగా లేవు. రాజే శత్రువై దేవుని ప్రవక్తను నెట్ట నిలువున చంపేస్తే మళ్ళీ నేను ప్రవక్తను అని సేవ చేయడానికి ఎంత ధైర్యం కావాలి చెప్పండి? అవునంటారా కాదంటారా? ఇప్పుడు ఇర్మియాకు ఎదురవుతున్న సవాలు అదే. మరి ఇప్పుడు ఇట్లాంటి సవాళ్ళలో దేవుడు మన జీవించమంటున్నాడు. ఒకటి వృత్తిపరంగా సవాలు ఉంది, రెండో సంగతి రాజకీయపరమైన సవాళ్ళు ఉన్నాయి ఈ లోకంలో మనం జీవించడానికి. ఇప్పుడు దీంట్లో మనం దేన్ని పట్టుకొని మనం ముందుకెళ్ళాలి? ఈ సవాళ్ళలో మన ఆదరించేదేంటి, మనకు ధైర్యం కలిగించేది ఏమిటి అని అంటే, ఒక సన్నివేశం, ఒక వచ్చిన భాగాన్ని నేను మీకోసం చదివిస్తాను. తిమోతికి వ్రాసిన పత్రిక, బైబిల్ గ్రంథం నుంచి తిమోతికి వ్రాసిన పత్రిక, రెండవ పత్రిక, 2వ అధ్యాయం 1వ వచనం ఈ విధంగా ఉంది. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. చాలు చాలు చాలు. దేవుడు అపోస్తలుడైన పౌలు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి ఇలా రాస్తున్నాడు, నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత నీవు బలవంతుడవు కమ్ము. ఈ లోకంలో దేవుని కొరకు నిన్ను బలపరచగలిగింది ఈ లోకంలో ఏ శక్తి లేదు. నిన్ను బలపరచగలిగినటువంటి మోటివేషన్ ఏదీ లేదు. ఒకే ఒకటి ఏంటంటే దేవుని కృప మాత్రమే. మనం అనుకుంటాం, మనకు తెలుసు, మనం రక్షించబడ్డానికి మూలం దేవుని యొక్క కృప. మనం విశ్వాసంలో కొనసాగడానికి కూడా, మన విశ్వాస జీవితం బలపరచబడ్డానికి కూడా అదే కృప సరిపోతుంది. ఈ లోకంలో దేవుడు మన జీవితం గురించి ఆయన ఏమీ తెలియక మనల్ని ఆ పరిస్థితిలో ఉంచలేదు. మనం అనుకుంటాం మన జీవితాన్ని గురించి చాలాసార్లు, అయ్యో ఈ జీవితం నాకు చాలా ప్రత్యేకమైంది, ఇలాంటి జీవితం మరి ఎవరికన్నా ఉందో లేదో, నాకొచ్చే కష్టాలు మరి ఇంకెవరికి రావటం లేదు బహుశా అనుకుంటాం కదా. చాలాసార్లు అనిపిస్తుంది కదా, ఏంటి నాకేనా ఈ కష్టాలు, నాకేనా ఈ శోధనలు, నాకేనా ఈ సమస్యలు, ఈ చిక్కులు, నాకేనా? మిగతా వాళ్ళు ఏంటి బాగున్నారు, వాళ్ళు చాలా బాగున్నారు, వాళ్ళకి నాకున్న కష్టాలు లేవు, నాకున్న సవాళ్ళు లేవు, నాకున్న పేదరికం లేదు, నాకున్న వ్యతిరేకత లేదు, నేను ఎదుర్కొంటున్నట్లుగా వాళ్ళు వ్యతిరేక పరిస్థితులు ఎదుర్కోవటం లేదు.
లేకపోతే హింస ఎదుర్కోవడం లేదు అని మనం చాలాసార్లు అనుకుంటాం. కానీ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ పరిస్థితులన్నిటిలో కూడా దేవుని కృప మనల్ని బలపరచగలదు. అది నీ వృత్తిపరమైన సవాళ్ళైనా, నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితులు, రాజకీయ పరిస్థితులకు సంబంధించిన సవాళ్ళైనా ప్రభు కృప నిన్ను బలపరచగలదు అనేది జ్ఞాపకం చేసుకోవాలి. నాకు ఒక సహోదరుడు ఉన్నాడు, ప్రభువులో ఆత్మీయ సహోదరుడు. ఆ సహోదరుడిని చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నా. నాకంటే కూడా చాలా చిన్నవాడు, ఇంచుమించుగా 5 నుంచి 10 సంవత్సరాలు ఎక్కువే చిన్నవాడు తను. మా పరిచర్యలో తను రక్షించబడ్డాడు. ఏదో గ్రామంలో మేము సువార్త పరిచర్య చేస్తున్నప్పుడు తను యేసు ప్రభువుని నమ్ముకున్నాడు. యేసు ప్రభువుని నమ్ముకోవడం భలే అనిపిస్తుంది కదా. మనం వింటున్నప్పుడు కూడా, ఎవరో మనం వాక్యం చెప్పినప్పుడు, బైబిల్ స్టడీకి మనం పిలిచినప్పుడు, మనం పిలవగానే వచ్చి కూర్చొని ఆ రోజు వాక్యం విని ప్రభువుని నమ్ముకున్నారని తెలిస్తే మనం చాలా సంతోషిస్తాం. మేము కూడా చాలా సంతోషించాం. తర్వాత మాకు తెలిసిన సంగతి ఏంటంటే, తను చిన్నప్పుడు చదువుకుంటున్నాడు, 9, 10 ఇంటర్మీడియట్ చదువుకుంటున్నాడు. ఆ రోజులన్నీ మాకు గుర్తే ఉన్నాయి. తను ఇంటర్మీడియట్ చదువుకుంటున్నప్పుడు తను యేసు ప్రభువుని నమ్ముకొని ప్రభు సన్నిధికి రావడం, బైబిల్ స్టడీకి రావడం, ఈ పరిస్థితులన్నీ కూడా తనలో వాళ్ళ ఇంటి వాళ్ళు ఎప్పుడైతే చూశారో తనను హింసించడం ప్రారంభం చేశారు. నాకు తెలుసు వాళ్ళమ్మ అట్లకాడ చూశారు. మీరు ఎప్పుడైనా దాన్ని ఏమన్నాలి? అట్లకాడే అంటారు మీ ఊర్లో అన్న, విజయవాడలో. దాన్ని స్టవ్ మీద కాల్చి తనకి వీపు మీద వాతలేసింది. ఇంటర్మీడియట్ చదువుతున్న కుర్రోడికి వాళ్ళమ్మ యేసు ప్రభువుని నమ్ముకున్నందుకు, దేవుని మందిరానికి వెళ్తున్నందుకు అట్ల కాడని కాల్చి తన వీపు మీద వాతలేసింది. మేము అనుకున్నాం చాలాసార్లు, ఇంట్లో నుంచి పంపించేసి, నువ్వు మా ఇంట్లో ఉండడానికి లేదు, నువ్వు మా ఇంటికి రావడానికి లేదు, నువ్వు యేసు ప్రభువుని నమ్ముకుంటే నువ్వు ఏమైపోతావు అని చెప్తుంటే, ఆ పరిస్థితులు విన్నప్పుడు చూసినప్పుడు మాకు కొంచెం ఆందోళన కలిగింది. తర్వాత మేము ఏదో కొన్ని ప్రోత్సాహం మాటలు మాట్లాడే వాళ్ళం. ఆ తర్వాత తను వెనక్కి తిరగలేదు, వెనకాడలేదు, చదువుకున్నాడు, డిగ్రీ అయిపోయింది, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది. ఓ మంచి కాలేజీలో తను మ్యాథమెటిక్స్ లెక్చరర్గా చేస్తున్నాడు. మేము అనుకున్నాం, ప్రభువా ఎంత గొప్పవాడి నువ్వు. వాళ్ళ ఇంట్లో పరిస్థితులు ఏవి కూడా తను చక్కగా చదువుకొని సెటిల్ అయ్యేలాగైతే లేవు. కానీ మేము అనుకున్నాం, ప్రభువా నిన్ను నమ్ముకున్నందుకు ఎంత చక్కగా ఒక మంచి పొజిషన్లో ఉంచావు, మంచి శాలరీ, దేవా మీకు స్తోత్రం అనుకున్నాం. మేము అనుకుంటున్నాం, కొద్ది రోజులకే మాకు వచ్చిన వార్త ఏంటంటే, తను క్యాన్సర్ అటాక్ అయింది. తనకి క్యాన్సర్ వచ్చినప్పుడు మళ్ళీ మాకు భయం అనిపించింది. ఒకరోజు నేను ఇంటికి వెళ్ళాను. అప్పటికే 2-3 కీమోలు అయిపోయిన తర్వాత నేను ఒకసారి ఇంటికి వెళ్ళి కూర్చొని, నేను నా భార్య ఇద్దరం వెళ్ళి, మేము ఎక్కువసేపు మాట్లాడడానికి మా మాటలు పెగలలేదు. తను చూస్తుంటే మాకు కళ్ళెంట నీళ్ళు వస్తున్నాయి. చాలా బాధ అనిపించింది. కొద్దిసేపు మౌనంగా ఉండి తనతో ఒక మాట అడిగాను, తమ్ముడు ఈ పరిస్థితిలో, ఇలాంటి నీ దుఃఖకరమైన ఈ పరిస్థితిలో దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడు, దేవుడు నిన్ను ఎలా నడిపిస్తున్నాడు అని అంటే, తను నాతో ఒక మాట చెప్పాడు, అన్న ఇది నాకు అసలు పెద్ద సమస్యే కాదు, ప్రభు నన్ను విడిచిపెట్టడు అనే నమ్మకం నాకుంది, ప్రభు నన్ను బాగు చేస్తాడు, తప్పకుండా దేవునికి మహిమ వస్తుంది అని అంటే నాకు చాలా సంతోషం అనిపించింది. ప్రభువా తనలో మీరిచ్చిన ఆ ఆసక్తిని బట్టి మీకు వందనాలు, ఆ జీల్ని బట్టి మీకు స్తోత్రం, ఆ ధైర్యాన్ని బట్టి, విశ్వాసాన్ని బట్టి మీకు వందనాలని నేను అనుకున్నాను. ఆశ్చర్యం, ప్రభు బాగు చేశాడు. ఆ తర్వాత పరిస్థితి ఏంటంటే, తను గ్రూప్స్ రాశాడు. గ్రూప్స్ రాసిన తర్వాత ఈరోజు తనున్నటువంటి సంగతి ఏంటంటే, తెలంగాణ స్టేట్కి జాయింట్ డైరెక్టర్గా ఉన్నాడు ఫైనాన్సెస్లో. ప్రియమైన స్నేహితులారా, అంటే ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అనంటే, క్రైస్తవ జీవితం మనం అనుకున్నంత తేలిక కాదు. సవాలుతో కూడినటువంటి జీవితం. ప్రభు కొరకు జీవించడం అంటే అదో పోలబాట కాదు. కానీ ప్రభు విడిచిపెట్టడు.
ఎప్పటికీ తనకుండే సవాళ్ళు నాతో కొన్నిసార్లు చెప్తా ఉంటాడు. ఇదిగో ఇట్లా ప్రభు కొరకు జీవించడం అంటే అదో పెద్ద సవాలుతో కూడినట్లుగా ఉంటుంది, చాలా జాగ్రత్తగా మేము మసులుకోవాలి ప్రతి సంతకం కూడా అని చెప్తా ఉన్నాడు. ఎందుకయ్యా అంటే అందరిలాగా నేను ఉండదలుచుకోలేదు, నేను ప్రభు కోసం ప్రకాశించాలి, ప్రభు కొరకు జీవించాలనేది నా తీర్మానం అని చెప్తా ఉన్నాడు. ప్రియమైన స్నేహితులారా, గమనించండి, నేనేమంటానంటే ఇలా నిలబెట్టేది, ఇలా నడిపించేది, మన జీవితానికి అడుగులేయించేది మన శక్తి సామర్థ్యాలు కాదు, ప్రభు యొక్క కృప. అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాట అదే, నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. మనం అనుకుంటాం, ప్రయాణాన్ని చూసి భయపడతాం, ఈ దూరం ఎలా చేరుకోవాలి అని అనుకుంటాం. ఇప్పుడున్న మనం ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితులు కృంగదీసి ప్రభు శిలువను పక్కన పడేసేలాగా మనల్ని కొన్నిసార్లు నడిపిస్తాయి. కానీ ప్రభు మనల్ని బలపరుస్తాడు, ప్రభు కృప మనల్ని దరికి చేరుస్తుంది అనేది మనం మర్చిపోకూడదు. మొదటిది, మన జీవితంలో మనకెదురయ్యే వృత్తిపరమైన రాజకీయపరమైన సవాళ్ళలో ప్రభు యొక్క కృపతో, ప్రభు యొక్క కృప చేత మనం శక్తి నుండి అడుగులేయడం మనం నేర్చుకోవాలి. రెండో సంగతి నేను మీతో చెప్తాను. 4 నుంచి 10 వచనాలు ఈ విధంగా ఉన్నాయి. ఇక్కడ మీరు చూడండి, ఈ వచన భాగాలు మీరు కనుక చూసినట్లయితే, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. ఇక్కడ చూడండి, గర్భములో నిన్ను రూపించక మునుపే నిన్నెరిగి తిని, నీవు గర్భములో నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. 4 పదాలు అక్కడ ఉన్నాయి. 1 రూపించి తిని అంటున్నాడు దేవుడు, 2 ఎరిగి తిని అని అంటున్నాడు, 3 ప్రతిష్ఠించి తిని అంటున్నాడు, 4 నియమించి తిని అని అంటున్నాడు. దేవుడు గర్భములో రూపించక మునిపే, ఎవరు మనల్ని గర్భంలో రూపించారంట? రూపించింది ఎవరట చెప్పండి, గట్టిగా చెప్పాలి మీరంతా. దేవుడు మనల్ని రూపించాడు, రూపించక ముందే ఎరిగాడు. రూపించడం హెబ్రీ భాషలో అక్కడున్న మాట ఏంటంటే యషార్ అనే మాట ఉంటుంది. అంటే ఒక కుమ్మరి కుండను ఎలా చేస్తాడో, కుండను ఎలా జాగ్రత్తగా చేస్తాడో, తనకు అనుకున్న సైజులో, తనకు కావలసిన షేప్లో ఎలా చేస్తాడో అలా చేయడం రూపించడం అనే మాటకు అర్థం. దేవుడు మనల్ని గర్భంలో రూపించక మునిపే మనల్ని ఎరిగాడట. ఆయనట గర్భంలో నుండి బయలుపడక మునిపే మనల్ని ప్రతిష్ఠించాడట. ఆయన మనల్ని ప్రవక్తగా, జనములకు ప్రవక్తగా, ఇర్మియా విషయంలో దేవుడు అంటున్నాడు, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించాను, ప్రతిష్ఠించాను, నియమించాను. దిస్ ఈజ్ మీ, నేను ఇర్మియా అంటున్నాడు. చాలాసార్లు మీకు ఎప్పుడైనా ప్రతిరోజు ఉదయం లేవగానే ఏం చూస్తారు చెప్పండి? మీరు ప్రశ్నించుకోండి ఒకసారి, ఏం చూస్తాం ఉదయం లేవగానే చెప్పండి? బైబిల్ చూస్తాం, వెరీ గుడ్, మీరు చాలా భక్తిపరులు. ఇంకా చెప్పండి, ఇంకేం చూస్తాం? ఎవరు? ఫోన్, వెరీ గుడ్, ఫోన్ చూస్తాం. ఇంకా చెప్పండి, చెప్పండి. కుర్రోళ్ళు చెప్పండి సార్, కొంచెం పెద్దవాళ్ళకి చెప్తున్నారు మరి. వెరీ గుడ్, అద్దం దగ్గరికి వెళ్ళి మొహం చూసుకుంటాం. రోజుకి ఎన్నిసార్లు చూసుకుంటారండి ముఖం చెప్పండి? ఎన్నిసార్లు లెక్కేశారు మీరు ఎప్పుడన్నా? అద్దం ఎన్నిసార్లు చూసుకుంటాం? అద్దం ఇప్పుడు అవసరం లేదు కదా, ఫోన్ ఇలా కెమెరా రివర్స్ పెట్టేస్తే అద్దం అయిపోద్ది అది, అవునా? బస్సులో వెళ్తాయినా చూసుకోవచ్చు, బస్ స్టాండ్లో ఉండి చూసుకోవచ్చు, అవునా? హెయిర్ స్టైల్ సరి చేసుకుంటూ ఉండొచ్చు. ఎందుకు ఇన్నిసార్లు చూసుకునేది చెప్పండి? మన రూపం మీద మనకెంతో శ్రద్ధ, అవునా? కరెక్ట్. మీలో మేము చాలా బాగున్నాం అని అనిపించే వాళ్ళు పెద్ద ఎక్కువ ఆలోచించక్కర్లేదు. కానీ మీలో ఎవరికైనా ఇట్లా అనిపించిందా, అరే నేను ఇంకొంచెం కలర్ ఉంటే బాగుండేది అనిపించిందా మీకు ఎప్పుడన్నా? అనిపించలేదా? కొంతమందికి అరే నేను కొంచెం హైట్ ఉంటే బాగుండేది అనిపించిందా మీకు ఎవరికన్నా? ఖచ్చితంగా అనిపించే ఉంటుందిలేండి. మరి భక్తిపరులాగా సమాధానం చెప్పకుండా చెప్పండి కదా. కొంచెం హైట్ ఉంటే బాగుంటుంది, కొంచెం స్లిమ్గా ఉంటే బాగుంటుంది, అవునా?
నాజుగ్గా ఉండాలి, ఆ హెయిర్ స్టైల్ మంచి కర్లింగ్ ఉంటే బాగుంటుంది. ఆ హెయిర్ స్టైల్ కూడా ఎంతో కదా, ఎంతో శ్రద్ధ. ఒక్కొక్కరు గంట 2 గంటలు కూర్చొని ఇదిగో ఇలా 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 ఇలాగ చాలా జాగ్రత్తగా కట్ చేయించుకుంటూ ఉంటారు. అవునా? ఎంత శ్రద్ధ. కొంతమంది తమ షేప్ గురించి, తమ యొక్క భౌతిక రూపాన్ని గురించి కృంగిపోతుంటారు కొన్నిసార్లు. అరే నేను ఇంకా కొంచెం హైట్ ఉంటే బాగుండేది అని పొట్టి వాళ్ళు అనుకుంటారు. లావుగున్నోళ్ళేమో నేను సన్నగా ఉంటే బాగుంటుంది అనుకుంటారు, సన్నగున్నోళ్ళే లావుగుంటే బాగుంటుంది అనుకుంటారు. మరి ఇది ఎప్పుడు మ్యాచ్ అవుతుందో తెలియదు మరి. అవునా కదా? వినండి, దేవుని వాక్యం మనకు చెప్తున్న సంగతి ఏంటంటే, దేవుని వాక్యం మనకి ఇస్తున్న సందేశం ఏంటంటే, మనలను దేవుడు ఆయన రూపించాడట. మనకు షేప్ ఇచ్చింది ఎవరంటే దేవుడు. మనం ఎంత లావు ఉండాలో, ఎంత ఎత్తు ఉండాలో, ఏ కలర్ ఉండాలో, మన కళ్ళు ఎట్లుండాలో, మన చేతులు ఎట్లుండాలో, మన హెయిర్ స్టైల్ ఎట్లుండాలో ఎవరు రూపించారు? దేవుడు. కృంగిపోయే వాళ్ళు ఒకవేళ నేను ఇంకా ఇట్లా ఉంటే బాగుంటుంది, అట్లా ఉంటే బాగుంటుందని మీరు ఎవరన్నా అనుకుంటే, ఈరోజు మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిన సంగతి ఏంటంటే, ఆ షేపు నువ్వు తెచ్చుకోలేదు. షేపులు కూడా మార్కెట్లో దొరికితే భలే ఉంటుంది కదా. రోజుకు ఒక షేప్ తెచ్చుకుందాం, అవునా కదా? మార్కెట్కి వెళ్ళి ఈరోజు ఈ స్టైల్, ఈరోజు మన సెల్ ఫోన్కి వెనక బ్యాక్ కవర్లు పెట్టినట్టు మార్చేసుకుందామేమో. అది పర్మనెంట్. అది మనం తెచ్చుకోలేదు, మన తల్లిదండ్రులు కూడా మనకి ఇవ్వలేదు. అవునా? దేవుడు షేప్ చేశాడు, దేవుడు రూపించాడు. దేవుని వాక్యం చెప్తుంది, ఆయన రూపించక ముందే, అంటే మనం ఎట్లుంటామో, మన రూపం ఏంటో దేవునికి తెలుసు. మన గర్భంలోంచి బయలుపడక మునిపే మనం ఎవరమో దేవునికి తెలుసు. అప్పుడే మన గురించి దేవుడు ఎరిగి ఉన్నాడు. దేవునికి మన గురించి తెలుసు అని దేవుని వాక్యం చెప్తుంది. ఇంకో ముఖ్యమైన సంగతి చెప్పిన, ఈ విషయం ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి గురించిన సంగతే. దేవుని బిడ్డల గురించి, రక్షించబడిన వారి గురించి ఇంకా ప్రత్యేకం ఏంటంటే, నీ రక్షణ, నీ ఆత్మీయ జీవితాన్ని గురించి ప్రభువుకు ఆల్రెడీ తెలుసు. ఎఫ్సీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం అంతా మనం ఏం చూస్తాం చెప్పండి? జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. ప్రభువుకి మన గురించి తెలుసు. వినండి, చాలాసార్లు మన జీవితంలో ఇర్మియా తను ఇక్కడ స్ట్రగుల్ అవుతున్న సంగతి, ఇర్మియా తను ఒత్తిడికి లోనవుతున్న సంగతి ఏంటంటే, తన ఫిజికల్ ఛాలెంజెస్, లేకపోతే దీన్ని ఏమంటానంటే నేను మూడవదిగా పర్సనల్ ఛాలెంజెస్, వ్యక్తిగతమైన సవాళ్ళు, వాటి గురించి ఇర్మియా స్ట్రగుల్ అవుతూ ఉన్నాడు. మనకులాగానే ఎగ్జాక్ట్గా అచ్చం మనం కూడా చాలాసార్లు మన సవాళ్ళ గురించి మనం స్ట్రగుల్ అవుతూ ఉంటాం. కొంతమందికి మ్యాథమెటిక్స్ చాలా కష్టం, అవునా కదా? కొంతమందికి ఇంగ్లీష్ అంటే కష్టం. కొంతమందికి, నేను ఇంటర్ చదువుకునేటప్పుడు నా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు, వాడు ఇంగ్లీష్ సబ్జెక్ట్ వచ్చిన రోజల్లా పుస్తకం తీసి ఇంగ్లీష్ కనిపెట్టినోడిని తిట్టేవాడు. ఫస్ట్ మాట, ఒరే ఎవడ్రా బాబు ఈ ఇంగ్లీష్ కనిపెట్టినోడు అని వాడు టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసేవాడు. వాడికి చాలా కష్టం ఇంగ్లీష్. పాపం నాకు జాలేసేది, కానీ ఏం చేయగలం, ఏదో చిన్న చిన్న హెల్ప్ తప్ప. వినండి, కొంతమందికి పాటలు పాడాలని ఉంటుంది కానీ పాటలు రావు. కొంతమందికి మాట్లాడాలి అని ఉంటుంది, అంత సరిగా మాటల్లో నైపుణ్యం ఉండకపోవచ్చు. బట్ ఒక్క సంగతి జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని వాక్యం చెప్తుంది, మన జీవితంలో మనకు ఎలాంటి టాలెంట్ ఉన్నా, ఒకవేళ టాలెంట్ లేకపోయినా, మనం గమనించాల్సిన సత్యం మాత్రం, ప్రభు మనల్ని రూపించాడు, ప్రభు మనకిచ్చాడు. మనకి ఏ నైపుణ్యతలు ఉన్నాయో, ఏ స్కిల్స్ ఉన్నాయో వాటిని ప్రభు ఇచ్చాడు. ఏవి లేవో అవి ప్రభువే మనకివ్వలేదు. మనమేం కృంగిపోవాల్సిన అవసరం లేదు, మనమేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇర్మియాకున్న సవాళ్ళు అదే కదా. నేను చిన్నపిల్లోడిని, నాకు ఎట్లా మాట్లాడడం కుదురుతుంది? వాళ్ళ సమాజంలో పెద్దవాడైతే 30 ఏళ్ళు వస్తే తప్ప వాళ్ళకి మంచి రికగ్నిషన్, గుర్తింపు ఉండదు, ఎవడు మాట పట్టించుకోడు. కానీ దేవుడు ఇప్పుడు 15 సంవత్సరాలు నిండని అతన్ని పిలిచి వెళ్ళు నా పనికి అని అంటూ ఉంటే, ఇప్పుడు ఇర్మియా స్ట్రగుల్ అవుతూ ఉన్నాడు. ప్రియమైన స్నేహితులారా, వ్యక్తిగతమైనటువంటి సవాళ్ళు మీ జీవితంలో ఎక్కడికో వెళ్ళాలి, దేవుని కోసం నేను ఎక్కడో ఏదో ఒక గొప్ప పొజిషన్లోకి వెళ్ళి నేను అక్కడ ఆయన కోసం బ్రతకాలి అని నువ్వు ఒకవేళ అనుకుంటూ ఉంటే, అది నీకు కష్టమైతే, నువ్వు సాధించలేకపోతే దాని గురించి కూడా నువ్వు వర్రీ అవ్వక్కర్లేదు. ఎందుకో చెప్పనా?
వ్యక్తిగతంగా ప్రభు నీకిచ్చే టాలెంట్ ఉంది, ప్రభు నీకంటూ ఒక నైపుణ్యత పెట్టాడు, ఆయన వృధాగా నువ్వు ఆయన బిడ్డవైతే దేవుడు నిన్ను వృధాగా ఉంచడం ఆయనకి ఇష్టం లేదు. ఆయన అలా ఉంచడు. ఆయనకు అంటూ నీ విషయంలో ఒక పని కలిగి ఉన్నాడు. ఇర్మియా ఎదుర్కొంటున్న తన వ్యక్తిగతమైన విషయాల్లో ప్రియమైన స్నేహితులారా, దేవుడు ఇట్లా అంటున్నాడు, నువ్వు భయపడక్కర్లేదు. 7వ వచనం చూడండి. నేను బాలుడు అనవద్దు, నేను నిన్ను పంపు వారందరి దగ్గరకు నువ్వు వెళ్ళు అంటున్నాడు. ఇంకా తర్వాత చదవండి ఆ వచనం. నేను నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పాలి, వారికి భయపడకు, నేను నిన్ను విడిపించడానికి నేను నీకు తోడై ఉన్నాను అని మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన స్నేహితులారా, మీరు ఎప్పుడైనా ఫ్యానీ జే క్రాస్బీ అనే సహోదరి గురించి మీరు విన్నారా? ఫ్యానీ జే క్రాస్బీ, ఆ అమ్మాయి పేరు మీరు వినే ఉంటారు. ఒకవేళ వినకపోతే ఇప్పుడు మీరు రాసుకోండి, ఫ్యానీ జే క్రాస్బీ. గూగుల్ చేయండి, మీకు చిన్న ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. చూశాను, ఆ ఇన్ఫర్మేషన్ కూడా రిలయబుల్గానే ఉంది. చిన్న వయసులో సుమారుగా 6 నెలల ప్రాయంలో ఉన్నప్పుడు తనకు వచ్చినటువంటి ఒక చిన్న అనారోగ్యానికి డాక్టరు ఏదో మందేస్తే, కొండనాలుక మందేస్తే ఉండనాలుక ఊడిపోయిందంటారే, అలాగైంది. ఏదో చిన్న అనారోగ్యం వస్తే తన కళ్ళలో మందేస్తే 2 కళ్ళు పోయాయి. చిన్న వయసులోనే 6 నెలల ప్రాయంలోనే తండ్రి చనిపోయాడు. జీవితం చీకటైనట్టు అయిపోయింది, అగమ్య గోచరం అయిపోయింది. నిజంగా ఆ రోజుల్లో ఒక బ్లైండ్ ఉమెన్ పరిస్థితి సాధారణంగా ఏముంది? ఒక తల్లి ఎంత పోషించగలదు? సాధారణంగా మనం చూస్తాం, అంటే కేవలం అడుక్కొని తిని బ్రతకడమే ఇక జీవితం అనుకునే రోజులు అవి. కానీ ఆమె ప్రభు కొరకు నిలబడింది. విశ్వాసం విషయంలో తొట్టిల్లిపోలేదు, విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. తన కష్టాన్ని బట్టి, తన పరిస్థితిని బట్టి ప్రభు కోసం ఇంకా ధైర్యంగా నిలబడింది. నేను ఆమె గురించి చదివాను. ఆమె మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త 4 సువార్తలో కంఠస్థం చేసిందట. ఆదికాండం, నిర్గమకాండం, లేవియాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం 5 పంచకాండాలు కంఠస్థం చేసిందట. సామెతల గ్రంథం అంతా కంఠస్థం చేసిందట. పరమగీతం అంతా కంఠస్థం చేసిందట. చాలా కీర్తనలు కంఠస్థం చేసిందట. ఏముందండి జీవితంలో కంఠస్థం చేయటం, అవి చేసేయచ్చు అనుకుంటారేమో. 15 సంవత్సరాల వయసులోనే కంఠస్థం చేసిందంట ఇప్పుడు నేను చెప్పినవన్నీ. ఆవిడ తన జీవిత కాలంలో 8,000 పాటలు రాసింది ఆవిడ. ఈరోజుకి కూడా ఆవిడ రాసిన పాటలను అనేక మంది పాడుతుంటారు. క్రైస్తవ ప్రపంచం ఇప్పటికి కూడా పాడుతూ ఉంది. ప్రియమైన స్నేహితులారా, మనం అనుకో అక్కర్లేదు ఏమనంటే, నేనేమీ సాధించలేకపోతున్నా, నేనేమీ చేయలేకపోతున్నా, ప్రభు నాకు అది ఇస్తే బాగుండు, నాకు ఇది ఇస్తే బాగుండు, దేవుడు నాకు ఇది ఇవ్వలేదు, అది ఇవ్వలేదు, నాకు దేవుడు ఎందుకు ఈ బలహీనత పెట్టాడు, దేవుడు నాకు ఎందుకు ఈ యొక్క విషయంలో నన్ను చేతగానట్లుగా చేశాడు అని కంగారు పడక్కర్లేదు. ప్రభు కొరకు నువ్వు నమ్మకంగా నువ్వు జీవించడం నీకు సాధ్యపడితే, ప్రభువుని విడిచిపెట్టకుండా ప్రభు కొరకు జీవించడానికి నీకు సంకల్పం ఉంటే, ఆయన అడుగుచాడల్లో అడుగులేసి, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఆయన వెంబడించడానికి నువ్వు తీర్మానం చేసుకుంటే, ఆయన వెంబడించడానికి నువ్వు ఒక దృఢ సంకల్పం కలిగి ఉంటే, ఆయన నువ్వు ఎక్కడికి వెళ్ళాలో ఆయన అక్కడికి నిన్ను నడిపిస్తాడు. ఒక భక్తుడు ఇట్లా అన్నాడు, తను ఏదో కావాలనుకున్నాడు, గొప్ప పైలట్ అవ్వాలనుకున్నాడు, కానీ కాలేకపోయాడు. తన జీవితంలో ఆయన ఒక మాట చెప్తాడు. ఆయన చెప్పే మాట ఏంటంటే ఇలాగంటాడు, గాడ్ విల్ నాట్ టేక్ యూ వేర్ యూ వాంట్ టు గో, హీ విల్ టేక్ యూ వేర్ హీ వాంట్ యూ టు గో. నీవెక్కడికి పోవాలనుకుంటున్నావో అక్కడికి ఆయన తీసుకుపోడు, కానీ ఆయన నిన్ను ఎక్కడికి తీసుకుపోవాలనుకుంటున్నాడో అక్కడికి నిన్ను తీసుకుపోతాడు. కొన్నిసార్లు మన జీవితంలో ఆటుపోట్లు ఎదుర్కొంటుంటే, అపజయాలు ఎదుర్కొంటుంటే, కొన్నిసార్లు ఫెయిల్ అవుతున్నట్టుగా నీకు అనిపిస్తుంటే కంగారు పడక్కర్లేదు. ప్రభు నమ్మదగినవాడు. ఆయన ఎక్కడికి నిన్ను తీసుకెళ్ళాలనుకుంటున్నాడో ఆయన చేయి పట్టుకొని వెళ్ళు, ఎక్కడికి ఆయన తీసుకెళ్తాడో ఆయన అక్కడ తీసుకెళ్తాడు. 3వది, ఇది వ్యక్తిగతమైన సవాల్.
4వ ఛాలెంజ్, చివరి మాట ముగించి వేయడానికి ముందుగా చాలా సమయం నేను మాట్లాడినట్టున్నాను. ఇది వేగంగా చెప్పి నేను ముగించి వేస్తాను. 11వ వచనం ఇలాగుంది, మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై, యిర్మీయా నీకేం కనబడుతుంది అని సెలవిచ్చాడు. అందుకు బాదము చెట్టు చువ్వ కనబడుతుంది అన్నాడట. మళ్ళీ రెండోసారి అడిగాడట, మసలుచున్న బాన కనబడుతుంది అని చెప్పాడు. ఏమేం కనిపిస్తున్నాయి యిర్మీయాకి? బాదము చెట్టు చువ్వ, రెండవది మసలుచున్న బాన. మళ్ళీ ఇప్పుడు దేవుడు అడుగుతున్నాడు, ఎటువైపు తిరిగింది అన్నాడు. ఉత్తరం వైపు తిరిగింది. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఉత్తరం నుంచి కీడు వస్తుందని ప్రకటించిపో అంటున్నాడు. మీరు అనుకుంటారు దీంట్లో నాకు సంబంధించిన విషయం ఏముందండి అని మీరు అనుకోవచ్చు. నేను చెప్తాను. ఇక్కడ మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే ఉత్తర దిక్కున ఇజ్రాయేల్ దేశానికి శత్రువులు ఉన్నారు. వాస్తవానికి యిర్మీయాకు దేవుడు చూపిస్తున్న సంగతి బాదం చెట్టు చువ్వ ఒకటి చూపించాడు, రెండవది బాణ, మసలుచున్న బాణ. ఉత్తర దిక్కు నుంచి కీడు వస్తుంది అని చెప్పు అని అంటున్నాడు. యిర్మీయా చెప్పే నాటికి, యిర్మీయా కాలం నాటికి ఉత్తరం నుంచి ఏ సమస్య లేదు వాళ్ళకి, ఏ కష్టము, ఏ ఇబ్బంది లేదు వాళ్ళకి. ఉత్తర దిశ నుంచి వచ్చేటటువంటి పరిస్థితి ఏమి లేదు. కానీ వీళ్ళకున్న సమస్య ఎక్కడి నుంచి ఉన్నది అంటే కింద నుంచి, దక్షిణం నుంచి ఉంది. ఐగుప్తు సామ్రాజ్యం నుంచి వాళ్ళకి థ్రెట్ ఉంది. అందరూ అనుకుంటున్నారు, మన్నించండి, అందరూ అనుకుంటున్నారు కీడు కింద నుంచి, దక్షిణం నుంచి మనకు వస్తుంది. అయితే అందరు ఎక్స్పెక్ట్ చేసేది అదే, వీళ్ళే ఒకవేళ మన మీదకి తిరుగుబాటు చేయొచ్చు, ఐగుప్తీయులు మళ్ళీ వచ్చి దండెత్తొచ్చు, ఎవరన్నా వస్తే మన కొడితే మన మీదకి వచ్చి మన మీద దాడి చేస్తే వాళ్ళు వస్తారు అని అనుకుంటున్నారు. అందరూ మైండ్లో అదే ఫిక్స్, ఇంక వేరే ఆలోచన ఏం లేదు. శత్రువులు అంటూ ఉంది వీళ్ళే, ఈజిప్టియన్స్, వీళ్ళే సూపర్ పవర్ అప్పటి వరకు. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు ఉత్తరం నుంచి వస్తుంది అన్నాడు. ఇప్పుడు యిర్మీయా వెళ్ళి ప్రజలందరికీ ఇలా చెప్తున్నాడు అనుకోండి, ప్రజలారా వినండి జాగ్రత్త, దేవుని తీర్పు రాబోతుంది, దేవుడు శిక్షించబోతున్నాడు, దేవుని ఉగ్రత రాబోతుంది. అయితే ఆ ఉగ్రత ఉత్తరం నుంచి రాబోతుంది అని చెప్తున్నాడు అనుకోండి, ప్రజలందరూ నవ్వుతారు, అపహాస్యం చేస్తున్నారు. వీడెవడరా బాబు, ఏదన్నా వస్తే గిస్తే వీళ్ళు వస్తారు అని చెప్పాలి కానీ వాళ్ళు వస్తారని చెప్తున్నాడేంటి అని అనుకోవాలి అంటారు. ఇప్పుడు యిర్మీయాకు సోషల్ కల్చరల్ ఛాలెంజెస్ కూడా ఉంది. ఏంటంటే ప్రజలందరి నమ్మకం ఒకటి, ఇతను ప్రకటిస్తుంది మరొకటి. అదే కల్చరల్ ఛాలెంజ్. స్నేహితులారా, ఈ లోకంలో మన సువార్త కూడా అలాగే ఉంటుంది. మనం ప్రకటించే సువార్త కూడా ఈ లోకానికి కల్చరల్గా, వినండి, సాంస్కృతిక పరంగా కొన్నిసార్లు వైవిధ్యంగా ఉంటుంది, విచిత్రంగా ఉంటుంది. సువార్త ప్రజల్ని నొప్పిస్తుంది, ప్రజల హృదయాలను గుర్చుతుంది, కఠినంగా బాధించవచ్చు కొన్నిసార్లు. కానీ సువార్తే. మనుషులందరూ, మన భారతదేశ సంస్కృతిలో అందరూ ఏమనుకుంటారంటే యేసు ప్రభు కూడా ఒక దేవుడు, వీళ్ళలో ఒకళ్ళు అని అనుకుంటారు. మనిషి జన్మ తర్వాత మరో జన్మ ఉంది, మరో జీవితం ఉంది, ఇంకో జన్మ ఉంటుంది అని అనుకుంటారు. ఇప్పుడు దేవుని వాక్యం సువార్త పట్టుకొని నువ్వు బయటికి వెళ్ళి ప్రభు గురించి చెప్పాలంటే నీ ఫ్రెండ్స్కో, నీ కొలీగ్స్కో, లేకపోతే నీ ఇంట్లోనో నీ బంధువులకో, ప్రభువుని అంగీకరించిన వాళ్ళకి నువ్వు ప్రభు గురించి చెప్పాలంటే అది విచిత్రంగా కనపడుతుంది. దేవుడు న్యాయవంతుడని చెప్తే విచిత్రంగా ఉంటుంది. దేవుడు పరిశుద్ధుడు, ఆయన ప్రేమ కలిగినటువంటి వాడు, పాపాన్ని సహించడు, ఆయన అత్యంత న్యాయవంతుడు, పాపాన్ని ఏమాత్రం కూడా ఆయన ఒప్పుకోడు. అన్ని మతాలు చెప్తూ ఉంటాయి కదా, నువ్వు రక్షణ పొందాలంటే, నీకు మోక్షం కావాలంటే, నీకు నిత్యజీవం కావాలంటే నువ్వు అది చేయి, ఇది చేయి, ఇది చేయి, అది చేయి అని చెప్తూ ఉంటాయి. కానీ బైబిల్ సువార్త చెప్తుంది, నీ రక్షణ కోసం నువ్వేం చేయక్కర్లేదు, యేసు ప్రభువే నీ రక్షణకు అన్నీ చేసేసాడు, అన్నీ సమకూర్చాడు. నువ్వు దాన్ని స్వతంత్రించుకోవడమే విశ్వాసం ద్వారా. నీ పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి మారు మనసు పొంది నీ పాపాలను విడిచిపెట్టి యేసు ప్రభు నీకు ఇచ్చే ఆ రక్షణ ఉచితంగా విశ్వాసం ద్వారా నువ్వు స్వీకరించడమే అని చెప్తే వెర్రివాళ్ళగా చూడరు, పిచ్చివాళ్ళుగా చూడరు. అవునంటారా కాదంటారా? యిర్మీయా అలాంటి పరిస్థితిలోనే ఉన్నాడు. ఈరోజు మనం కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే మనం ఉన్నాం. పరిస్థితులు మారుతున్నాయి. క్రైస్తవ్యాన్ని దేశద్రోహులుగా ముద్రేస్తున్నారు, దేశద్రోహం అంటున్నారు. సువార్త ప్రకటిస్తే అది మత మార్పిడి అని అంటున్నారు. ప్రభు కొరకు జీవిస్తుంటే
ఇంకా చెప్పాలంటే రేపటి రోజులు, భవిష్యత్తు రోజులు ఎలాగుంటాయో తెలియదు. యోగా కంపల్సరీ చేసేలాగవుతుంది. ప్రియమైన స్నేహితులారా, ఎవరో ఈ మధ్య ఏదో న్యూస్ పేపర్లో చూశాను, అటెండెన్స్ పిలుస్తున్నప్పుడట ఏమనాలి చెప్పండి? ఇలాగ అనాలట, ఎస్ఆర్ అని కాదట, జై శ్రీరామ్ అనాలట. ఇలాంటివి క్లాస్లో ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు అది విచిత్రమైన సంగతి, అదో గొప్ప సవాలే. ప్రజలతో ఇంకా చెప్పాలంటే దేశభక్తిని, మతాన్ని ముడిపెట్టి నువ్వు హిందువు కాకపోతే నువ్వు దేశభక్తుడు కాదు లేదా దేశద్రోహివి అనుకునేటటువంటి రోజుల్లో మనం ఉన్నాం. ఇలాంటి సవాలుతో కూడినటువంటి రోజుల్లో ఏంటి పరిస్థితి? ప్రియమైన స్నేహితులారా, పరిస్థితులు మారొచ్చు, సంస్కృతులు మారొచ్చు, కానీ సత్యం ఎన్నడూ కూడా మారదు. 2 రెళ్ళు 4, ఇండియాలో అయినా 4, అమెరికా వెళ్ళినా 4, 100 ఏళ్ల క్రితమైన 4, 1000 ఏళ్ల తర్వాత అయినా 4. 2 రెళ్ళు 4, 3.999 కూడా కాదు. సత్యం ఒక్కటే ఉంటుంది. ప్రియమైన స్నేహితులారా, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం, యిర్మీయాకు ఉన్నటువంటి ఈ సవాలులో దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? యిర్మీయా భయపడుతున్నాడు. అరే, ప్రజలందరూ ఇట్లా అనుకుంటే నేను వెళ్ళి ఇది చెప్పాలంటే ఎట్లాగా? దేవుడు చూడ చివరి వచనాల్లోకి వచ్చేద్దాం. మన 18 వచనాల్లో, యోధారాజుల యొద్దకు కానీ, ప్రధానుల యొద్దకు కానీ, యాజకుల యొద్దకు కానీ, దేశ నివాసుల యొద్దకు కానీ, ఈ దేశమంతటిలో నీవెక్కడికి పోయినను ప్రాకారము గల పట్టణంగాను, ఇనప స్తంభముగాను, ఇత్తడి గోడలుగాను నీవుండునట్లు ఈ దినమున నిన్ను నియమించి ఉన్నాను. దేవుడు అంటున్నాడు, ఇలాగా నియమించాడట. ప్రాకారం గల పట్టణంగా, ఇనప స్తంభముగా, ఇత్తడి గోడలుగా. నీవు భయపడాల్సిన అక్కర్లేదు. ఎందుకంటే ప్రాకారం ఉన్న పట్టణంలోకి ఎవడైనా రాగలడా? ఇనప స్తంభాన్ని ఎవడైనా బాక్సింగ్ చేసి కింద పడేయగలడా? ఏమండి? ఇంకా ఇత్తడి గోడని ఏవైనా పలుగు పారలు తీసుకొని పడగొట్టగలరా? దేవుడట ఈ లోకంలో మనల్ని అలా నియమించాడట. వారు నీతో యుద్ధం చేస్తారు, కానీ నిన్ను విడిపించడానికి నేను తోడై ఉన్నా. క్రైస్తవ జీవితం, ఈ లోకంలో జీవితం, ఇన్ని రకాల సవాళ్ళు మన మధ్యలో ఉన్నా ప్రభు మనతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నేనున్నా నీతో పాటు. వింటున్నారు? 1 man with God is majority. ఈ లోకంలో మనం ఒక్కళ్ళమే అనుకోవచ్చు. కొన్నిసార్లు మన క్లాస్లో మనం ఒక్కళ్ళమే, మన హాస్టల్ రూమ్లో మనం ఒక్కళ్ళమే ఉంటాం. ప్రార్థన చేసుకుంటే ఒప్పుకోరు, కొన్నిసార్లు అపహాస్యం చేస్తారు. రే, వీడికి ఏదో మత పిచ్చి పట్టిందిరా అంటారు, వీడు మతం మారాడురా అంటారు. వింటున్నారా? మా ఊరిలో ఒక అతను ఉన్నాడు, తాగేసి కాలువలో పడేవాడు, కాలువలో పడి అక్కడే డొలుతూ ఉండేవాడు, బాగా తాగి మురికి కాలువలో. నాకు తెలిసి ఎవడో వాడి దగ్గరికి వెళ్ళి, రే ఎందుకురా ఇట్లా ఉన్నావు, ఇట్టగైపోతున్నావు, ఎందుకురా, ఎందుకు తాగుతున్నారో అని ఎవడల్లే. ఆ త్రాగుడు మాని ప్రభు దగ్గరికి వచ్చి మందిరానికి వస్తుంటే ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా? ఒరే, నువ్వు ఇప్పుడు మతం పుచ్చుకున్నారో అంటున్నారు, మతం మారావరో అని మాట్లాడుతున్నారు. ఇది సమాజం. ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. యవనస్తులుగా, పెద్దలుగా, ఉద్యోగంలో ఉన్న, కుటుంబంలో మీరు ఒంటరి విశ్వాసం, క్రైస్తవులుగా ఒంటరిగా మీరుంటున్న ఇలాంటి సవాళ్ళు ఉంటాయి. ఈ పరిస్థితులు బట్టి కృంగిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకో చెప్పనా? దేవుని వాక్యం మనతో చెప్తుంది ఏంటంటే, దేవుడట మనల్ని ప్రాకారం కలిగిన పట్టణంగా నియమించాడట, ఎత్తడి గోడలాగా మన చేశాడట, ఇనుప స్తంభంగా చేశాడట. ఎవ్వరూ హాని చేయరు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు దేవుని కొరకు జీవించడానికి. ఎందుకంటే వారి మధ్యలో జీవించాల్సింది నీవే. వారి మధ్యలో ప్రభు కొరకు ప్రకటించాల్సింది, ప్రకాశించాల్సింది నీవే. నీవు లేకపోతే ఇంకెవరు లేరు ప్రభు కొరకు బ్రతకడానికి. చివరి మాట చెప్పి నేను ముగించి వేస్తాను. యేసు ప్రభు చనిపోయి పునరుద్ధరణై తిరిగి లేచి ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇలాగ చిన్న సంభాషణ జరుగుతుంది. దేవదూతలు చాలామంది వచ్చి స్వాగతం పలికారు. ప్రభువా, వెల్డన్, సూపర్, మేమైతే చాలా సంతోషిస్తున్నాం ప్రభువా, గ్రాండ్ వెల్కమ్ అని వచ్చారు ప్రభు దగ్గరికి. వచ్చిన తర్వాత ఓ సంభాషణ. కొందరు దేవదూతలు వచ్చి, ప్రభువా ఏంటి 3.5 సంవత్సరాలు అద్భుతంగా సేవ చేశావు, ఎవరెవరు వచ్చారు నీ దగ్గరికి, ఎవరెవరిని సంపాదించావు, ఎవరెవరిని ఏర్పాటు చేశావు, ఏంటి మీ పని కోసం అని అంటే ప్రభు చెప్తున్నాడట ఆ దేవదూతలతో ఇలాగన్నాడు, ఇదిగో ఆ తోమాను చూడు అంటే. తోమ ప్రార్థన చేస్తున్నప్పుడు
ప్రార్థనా కూటంలో తను లేనందుకు నువ్వు వెళ్ళావు, అప్పుడు తను లేడు, నేను గాయాల్లో వేలు పెట్టి చూస్తే తప్ప నేను నమ్మను అన్నాడు. ఇతనా? ఆ పేతురుని చూడు, పేతురు కూడా మావాడే, పేతురుని కూడా నన్ను వెంబడించాడు, తన్నే అక్కడ పెట్టొచ్చాను నేను. పేతురా 3 సార్లు బొంకాడు పేతురు, అబద్ధం ఆడాడు, యేసు ప్రభు ఎవరో నాకు తెలియదు అన్నాడు. ఆంద్రేయ, ఇంకా అటు చూడు, వీళ్ళందరూ శిష్యుల గురించి చెప్తుంటే వీళ్ళు ఏం చేస్తారు ప్రభువా నీ పని, ఏం తీసుకుపోతారు మీద పెట్టుకొని? అప్పుడు యేసు ప్రభు ఇలా చెప్పాడంట. ఏం చెప్పాడో తెలుసా? అవును, వాళ్ళే నాకున్నారు, నా కోసం జీవించడానికి వాళ్ళే నాకు దొరికారు, వాళ్ళ మీదే నేను ఆ పని పెట్టా, ఏది చేసినా వాళ్ళే చేయాలి, బ్రతికితే వాళ్ళే నా కోసం బ్రతకాలి, నా కోసం జీవించాలి అని ప్రభు సమాధానం ఇచ్చాడంట. ఇదొక చిన్న కల్పించిన కథే, కానీ ఇందులో సత్యం ఉంది. యేసు ప్రభు మన గురించి కూడా అనుకుంటున్నాడు. మన ఇంట్లో మనం ఒక్కరమే విశ్వాసులమై మనం కూడా ఆటుపోట్లు పడతా ఉంటే, మన జీవితంలో, మనం పనిచేసే స్థలంలో, మనం చదువుకునే దగ్గర యవనస్తులుగా ప్రభు కోసం మనం జీవించడానికి, సాక్ష్యాన్ని కాపాడుకోవడానికి, ప్రభువుని మహిమపరచడానికి, మన జీవితంలో ఇతరులను ప్రభు కొరకు సంపాదించడానికి మనం ఆటుపోట్లు పడతా ఉంటే, ఇబ్బందులు పడతా ఉంటే కూడా ప్రభు మన గురించి కూడా ప్రభు ఇలాగే అనుకుంటున్నాడు. ఏమనుకుంటున్నాడు తెలుసా? ఇదిగో వీళ్ళే ఉన్నారు, వీళ్ళనే నేను ఏర్పాటు చేసుకున్నా, వీళ్ళనే నేను రక్షించుకున్నాను, వీళ్ళే నా పని చేయాలి, వీళ్ళే నా కోసం బ్రతకాలి, వీళ్ళే సమాజంలో లేదా ఈ లోకంలో నా వార్తని వారే అందించాలి, మోసుకుపోవాలి అని ప్రభు మన గురించి కూడా చెప్తున్నాడు. ప్రభు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం ప్రార్థనలో ఉండి మౌనంగా విన్న మాటలు ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ లోకంలో ప్రభు కోసం మనం జీవించడానికి వృత్తిపరమైన సవాళ్ళు మనం ఎదుర్కొంటాం, రాజకీయ సవాళ్ళలో మనం ఉన్నాం, వ్యక్తిగతమైన సవాళ్ళు కూడా ఉన్నాయి, అంతేకాదు సాంస్కృతిక సాంఘిక సవాళ్ళు కూడా మనకున్నాయి. కానీ ప్రభు మనకు చాలినవాడు, ఆయన కృప మనల్ని బలపరుస్తుంది. ప్రభు మనల్ని నమ్మి మన మీదే ఆ శిలువ భారాన్ని పెట్టాడు, సువార్త భారాన్ని ఉంచాడు. ఆయన కొరకు జీవించడం మనం భారం అనుకుంటాం, మనం ఎందుకులే అని అనుకుంటాం, కానీ ప్రభువే మనల్ని నమ్మి మన మీద ఆ పని బాధ్యతలు పెట్టాడు. మనం ప్రభు కొరకు మనం జీవిస్తూ ముందుకెళ్ళాలి. మీ దాసుని ద్వారా మా దృష్టికి, ఈ యవ్వన బిడ్డల దృష్టికి తీసుకొచ్చిన లేఖన భాగాన్ని బట్టి, ప్రాముఖ్యమైన సందేశాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. దేవా, మా జీవితాల్లో వృత్తిపరమైన సవాళ్ళు, మేము ఏదైతే చేస్తున్నామో అది కాకుండా ఒక భిన్నమైన పనికి మీరు మమ్మల్ని పిలిచే అవకాశం ఉంది. మీరు పిలుస్తారు నాయన. దాన్ని బట్టి మేము భయభ్రాంతులకు గురవ్వకుండా, ఆందోళనకి గురవ్వకుండా మీ పిలుపుకి శిరస్సు వంచడానికి సహాయం చేయండి. అలాగే రాజకీయంగా ఇర్మియా ఎంతో దుర్భరమైన పరిస్థితుల్ని ఎదుర్కొన్నాడు. అయితే ఆయన మీరు పిలుచుకున్నారు, మీరు సహాయం చేశారు, తనని ప్రవక్తగా మీరు నియమించారు తండ్రి. ఇప్పటి రాజకీయ పరిస్థితుల్లో మీకోసం జీవించడం, మీకు సాక్షిగా ఉండడం సవాలుతో కూడిన విషయమే. అయితే మీరు చేయి విడిచిపెట్టరు నాయన. శ్రమలకు గురైనా సరే మీ సువార్తని, మీ నామాన్ని మీరు ప్రబలేలా చేస్తారు. వ్యక్తిగతమైనటువంటి పరిస్థితులు, సవాళ్ళు తను ఎదుర్కొన్నాడు. అయితే వాటన్నిటిలో కూడా తండ్రి మీరు సహాయం చేస్తూ వచ్చారు. ఆనాటి ఆచార వ్యవహారాలు, ఆనాడు ప్రజల్లో ఏర్పడినటువంటి అభిప్రాయాలు,
వాటి మూలంగా కూడా సవాళ్ళు ఎదురైనాయి, మీరు సహాయం చేశారు తండ్రి. కాలాలు మారినాయి, మా దేశం వేరు, మా ప్రాంతం వేరు, మా భాషలు వేరు, అయినప్పటికీ మనిషి హృదయం, క్రైస్తవుని చుట్టూ ఉన్న పరిస్థితులు ఒకే విధంగా ఉన్నాయి. దేవా, నా గురించి ప్రార్థిస్తున్నాను, ఇక్కడున్న యవ్వన బిడ్డల గురించి ప్రార్థిస్తున్నాను నాయనా. వాళ్ళున్న భౌతిక రూపాన్ని బట్టి కృంగిపోతున్నారేమో, ఏ పనిలో స్థిరపడాలనే దాని గురించి బెంబేలెత్తిపోతున్నారేమో, వాళ్ళున్న పరిస్థితుల్లో మీకు సాక్షిగా ఎలా జీవించాలి అని ఆందోళన చెందుతున్నారేమో. దేవా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతులైన వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లోనైనా మీకోసం రోషంగా, మీకోసం పట్టుదలగా, పరిశుద్ధంగా జీవించగలరు. దేవా, నిర్ణయం తీసుకోవడానికి బిడ్డలు మీకోసం జీవించాలని, నమ్మకంగా జీవించాలని, పట్టుదలగా జీవించాలని, పరిశుద్ధంగా జీవించాలని ఒక నిర్ణయం తీసుకోవడానికి సహాయం చేయండి నాయన. ఆ సంకల్ప బలంతో మరి మీ సంకల్పానికి అనుగుణంగా, మీ చిత్తానికి అనుగుణంగా అడుగులు వేస్తూ ఒక మంచి క్రైస్తవుడిగా, క్రైస్తవురాలిగా రాబోయే తరంపై ఒక చెరగని ముద్ర వేసేలా సహాయం చేయండి తండ్రి. ఎంతోమంది జీవితాలను మా ముందుకు తీసుకొచ్చారు తండ్రి. ఇంటర్మీడియట్ వయసులోనే సొంత కన్న తల్లి చేత శ్రమ పెట్టబడి మీకోసం నిలబడిన మీ దాసుడు పసితనంలోనే చూపును పోగొట్టుకొని 15 ఏళ్ల వయసులో ఎంతో వాక్యాన్ని కంఠోపాఠం చేసి ఎన్నో వందల గీతాలను రాసి క్రైస్తవ్యాన్ని ప్రభావితం చేసిన సోదరి గురించి విన్నాం తండ్రి. అలాంటి ప్రభావశీలమైన జీవితాన్ని మేము జీవించేలా, అలాంటి వీరోచిత గాథలను విని ప్రోత్సహించబడి, సవాలు చేయబడి, నేను మీకోసం ఏ విధంగా నిలబడగలుగుతున్నానో, ఏ విషయంలో నేను ప్రత్యేకంగా జీవించగలుగుతున్నానో, ఏ విషయంలో మీ నామాన్ని ఘనపరచబోతున్నాను అని ఎవరికి వారే ప్రశ్నించుకుంటూ మా జీవితాలని మీ నామానికి ఆయన ప్రతిబింబించేదిగా మీరే మాకు సహాయం చేయమని, యవ్వన బిడ్డలకు, సంఘ బిడ్డలకు, స్త్రీలకు, పురుషులకు, సేవకులమైన మాకు మీరే సహాయం చేయవలసిందిగా మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మీ దాసుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, మరి మీ దాసుడు చేస్తున్న పరిచర్యని బట్టి, ఆయన కుటుంబాన్ని బట్టి, బిడ్డలను బట్టి ఆయన మిమ్మల్ని స్తుతిస్తూ వారి అవసరాలు తీర్చమని, వారి సేవలో ప్రభువా మీ నామాన్ని మహిమపరిచే విధంగా, మీ కుమారుణ్ణి ఘనపరిచే విధంగా వారి సేవని ఆశీర్వదిస్తూ, వారి ప్రయాణాల్లో, పనుల్లో తోడై ఉండవలసిందిగా వేడుకుంటూ, మరి ఇక్కడ ఉన్న సంఘాన్ని, మీ దాసుల్ని, వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని, ఇక్కడున్న బిడ్డల్ని, సంఘ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుని, మా అందరి జీవితాల ద్వారా మీ కుమారుని నామాన్ని మీరే ఘనపరుచుకోమని క్రీస్తు యేసు నామం పేరట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, దయగలిగిన ప్రభు, మహోన్నతుడ మీకు వందనాలు. మేము నిజముగా ఈ దినం మేము మాట విన్నామని నమ్ముతున్నాము. మేము విడిచిపెట్టువారుగా కాక దాన్ని మా హృదయంలోకి తీసుకొని మా జీవితాల్లో అవలంబించి దాని ప్రకారము మేము నడుచుకొని మా ఎడల మీరు కలిగిన ఉద్దేశాల్లో, సంకల్పంలో మేమందరం నిలిచి మీకు మహిమకరంగా మేము బ్రతకడానికి మా యొక్క టాలెంట్స్ కాదు, మాకున్న వనరులు కాదు, ఆధిక్యత కాదు, కానీ మీతో మేము ఉన్నప్పుడు, మీ మాట ప్రకారం బ్రతికినప్పుడు మీ ఉద్దేశాలను మా జీవితంలో జరిగిస్తారని ఈ దినము భక్తుడైనటువంటి ఇర్మియా జీవితంలోంచి మీరు మాట్లాడారు. సవాళ్ళు ఏ రీతిగా ఎదుర్కోవాలో కూడా మీరు మాట్లాడారు. సవాళ్ళు ఎదుర్కోవడానికి మాకున్న ఏకైక ఆధారము, మాకున్న ధైర్యము మీరేనని కూడా మీరు మాట్లాడారు.
నాయన ఇక్కడ కూడిన ప్రతి యవన తమ్ముడిని, యవన చెల్లెలను, చిన్నలను, అలాగే ఈ సమయం ముందు నిలిచిన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని, మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని, ఈ సేవా పరిచర్యలో అలాగే వ్యక్తిగత వారి కెరీర్ జీవితం అంతట్లో కూడా మీరు తోడుగా ఉండి, మీరు మాకు పక్షంగా ఉండి మా ముందు నడిపించి, మీ మాట ప్రకారం బ్రతికే కృపను మా అందరికీ దయచేసి మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాం. ఈ సంవత్సరపు ప్రారంభపు యూత్ మీటింగ్ ద్వారా మీ ఉద్దేశాలు మీరు తెలియజేసి ఉన్నారు అయ్యా. ముందున్న ప్రతి నాయన మా ముందున్నటువంటి ఈ యొక్క యవనస్తుల పరిచయను ఫలభరితంగాను ఆశీర్వాదకరంగాను మీరు చేసి, మేము వెలిగించబడి అనేకులు వెలుగునిచ్చే ఆ యొక్క ప్రక్రియలో ప్రభావం మేము ముందుకు వెళ్ళడానికి మీరే సహాయము దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. తిమోతి అన్నను, వారి కుటుంబాన్ని, వారి బిడ్డలను, వారికి అప్పగించిన పరిచర్ను, వారు వెళ్తున్నటువంటి స్థలములను, ఆ ప్రాంతాలను, పరిచర్లను కూడా దీవెనకరంగా మీరు నిలబెట్టుకొని మహిమ పొందండి. నాగేష్ అన్నను ప్రభా, అలాగే నాయన తన ఫ్యామిలీని, తన పరిచర్ను కూడా మీ చేతుల్లో పెడుతూ ఉండగా మీ కృపతో వారిని బలంగా మీరు వాడుకోండి, మహిమ పొందండి. ఇక్కడ కూడి ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు చెప్పున మీరు జ్ఞాపకం చేసుకుని మీ దీవెన, మీ ఆశీర్వాదమును మీ తోడుగా ఉంచి మహిమ పొందమని ప్రార్థన చేస్తూ, అయ్యా ఈ ప్రార్థన పరిచర్య, ఈ యొక్క యూత్ పరిచర్యను లీడ్ చేస్తున్నటువంటి వారందరినీ కూడా బలంగా మీరు వాడుకొని మహిమ పొందమని, అలాగే స్నాక్స్ స్పాన్సర్స్ చేస్తున్న బిడ్డలు కూడా ప్రత్యేకంగా మీరు ఆశీర్వదించమని సమస్త మహిమ మీకే చెల్లిస్తూ, మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్న మా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క నిత్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూను యవన బిడ్డలందరికీ ఆయన యొక్క ప్రణాళికలు నడిపించే కృపణతో జీవింపజేయునుగాక. ఆమేన్.